హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 7th క్లాస్ లో 7th లెసన్ అయినటువంటి మొఘల్ సామ్రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. మొఘల్ సామ్రాజ్యం అనేటువంటి లెసన్ లో మనం చూసుకుంటే మరి ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఒక 5 వంశాలు ఉన్నాయో, బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ల వంశము, లోడీ వంశం. సో ఈ వంశాలన్నీ పరిపాలన అయిపోయిన తర్వాత మరి చివరి వంశమైనటువంటి లోడీల యొక్క కాలంలో ఇబ్రహీం లోడీ మరి అతను ఎవరైతే మరి చివరి ఢిల్లీ సుల్తాన్ ఉన్నారో ఇతనిని ఓడించి బాబర్ మొట్టమొదటిసారిగా 1526 మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించడం ద్వారా స్థాపించిన రాజ్యం పేరే మొఘల్ సామ్రాజ్యం. మరి 1526 మొదలుకొని 1857 భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం వరకు కూడా మరి వీళ్ళే మరి భారతదేశంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించడం జరిగింది. సో అటువంటి గొప్పదైనటువంటి మొఘల్ సామ్రాజ్యంలో ఎవరెవరు చక్రవర్తులు ఉన్నారు, ఎవరెవరు పరిపాలన సాగించారు, వాళ్ళ పరిపాలన విశేషాలు ఏంటో ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. సో వరుసగా 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి ఇక్కడ నుంచే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. ఆ ప్లేస్ మీ అందరికీ తెలుసు, అదే ఎర్రకోట. మరి ఈ ఎర్రకోట మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి అయినటువంటి షాజహాన్ నిర్మించినటువంటి నిర్మాణం. సో దాంతోనే ఈ బిట్ తీసుకురావడం జరిగింది. సో మొదటగా చూసుకుంటే మనకి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో ఏమేమి ఉన్నాయనేది చూసుకుంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి పాలకుల గురించి, ఆ కాలంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనం గురించి, కళ మరియు వాస్తు శిల్పము, సమకాలీన రాజ్యాల గురించి ఇవ్వటం జరిగింది. మరి మొదటగా చూసుకుంటే బాబర్ ఈ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. 1526 మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి మరి ఆయన మొఘల్ సామ్రాజ్య స్థాపన చేశారు. ఆయన తర్వాత ఆయన కుమారుడైనటువంటి హుమాయూన్, ఆ తర్వాత షేర్షా, ఆ తర్వాత అక్బర్, ఆ తర్వాత జహంగీర్, ఆ తర్వాత షాజహాన్, ఆ తర్వాత ఔరంగజేబ్, చివరిగా మరి ఎవరు పరిపాలించారు, లాస్ట్ ఎవరు పరిపాలించారని చూసుకుంటే బహదూర్ షా జాఫర్. ఈయన్నే 2వ బహదూర్ షా అని పిలుస్తారు. ఈయనతో మరి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది అంతమైపోయింది అని చెప్తారు. అక్కడ నుంచి బ్రిటిష్ వారి యొక్క పాలన మొదలైంది. మరి అప్పటికే ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు 1857 స్వాతంత్ర సంగ్రామంలో మరి అప్పటి వరకు మొఘల్ సామ్రాజ్య అధినేతగా ఉన్నటువంటి బహదూర్ షా జాఫర్ ని మరి చంపివేయటంతో అక్కడితో మొఘల్ సామ్రాజ్యం యొక్క అంతం అయిపోయిందన్నమాట. సో ఇది క్లుప్తంగా ఈ స్టోరీ. మరి మొదటగా చూసుకుంటే అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన 1526 నుంచి 1857 వరకు కొనసాగింది. అంటే బాబర్ మొదలుకొని బహదూర్ షా జాఫర్ వరకు మరి మొఘల్ సామ్రాజ్యంలో పాలన జరిగింది. అందులో అతి ముఖ్యమైనటువంటి చక్రవర్తుల గురించి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఢిల్లీ సుల్తానుల్లో ఉన్నటువంటి చివరి పాలకుడు ఇబ్రహీం లోడీని 1526 సంవత్సరంలో మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ ఓడించి విశాలమైనటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం కూడా జరిగింది. సో ఈ మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది ఎక్కడ నుంచి ఎక్కడి వరకు విస్తరించిందయ్యా అంటే మరి చూసుకుంటే తూర్పున బెంగాల్ నుంచి, తూర్పున మీకు కనిపిస్తుంది ఇక్కడ, ఈ బెంగాల్ నుంచి పడమర ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వరకు, అలాగే ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన గోల్కొండ వరకు మరి విశాలమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపన జరిగింది. సో ఉన్నటువంటి చక్రవర్తులు అందరూ దాన్ని పెంచుకునే ప్రయత్నమే చేశారు, కానీ ఎవరు వదిలిపెట్టలేదు. ఒకానొక దశలో వదిలిపెట్టే పరిస్థితి వచ్చినప్పటికీ తిరిగి మళ్ళా దాన్ని సాధించుకోవడం కూడా జరిగింది. సో చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? బాబర్. మనందరికి తెలిసిన విషయమే. 1526లో మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి ఈయన మరి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడని చెప్పుకున్నాం. అయితే ఈయన అతి తక్కువ కాలం పరిపాలించినటువంటి చక్రవర్తి. 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. 1530లో ఇతను చనిపోవడం కూడా జరిగింది. మరి చూసుకుంటే ఇతనికి టర్కీ సాహిత్యంలో మంచి ప్రతిభ ఉంది. ఇతను ప్రకృతి ప్రేమికుడు.
ఓకేనా. సో ఇతను ప్రకృతి ప్రేమికుడు. అలాగే ఇతను మొదటి పానిపట్ యుద్ధం తర్వాత ఢిల్లీ, ఆగ్రా కూడా జయించడం జరిగింది. మరి యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో గొప్ప మేధావిగా పేర్కొన్నాడు. మరి అలాగే ఇతను అంత మేధావి కాబట్టే మరి అంత పెద్ద ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యాన్ని ఆక్రమించడం అంటే మామూలు విషయం కాదు. సో మంచి యుద్ధ వ్యూహంతో మరి ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యాన్ని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తిగా బాబర్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఇక్కడ చూసుకుంటే బాబర్ తండ్రి ఎవరు? బాబర్ తండ్రి తైమూర్కి చెందినటువంటి వ్యక్తి. అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ తైమూర్ యొక్క దండయాత్రలు, అలాగే మంగోళ్ళ రాజ్యానికి సంబంధించి చెంగిస్ ఖాన్ యొక్క దండయాత్రలు ఢిల్లీ సుల్తాన్ల మీద ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ మంగోల్ అనేటువంటి రాజ్య స్థాపకుడే చెంగిస్ ఖాన్. మరి ఆ చెంగిస్ ఖాన్ తరపున ఉన్నటువంటి లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇతని తల్లి, బాబర్ తల్లి. అలాగే తండ్రి చూసుకునేసరికి తైమూర్ వంశానికి చెందినటువంటి వాళ్ళు ఇతని తండ్రి అన్నమాట. అంటే తండ్రి ఏమో తైమూర్ వంశం, తల్లేమో మంగోళ్ళ వంశం. అంటే వాళ్ళిద్దరూ కూడా ధైర్య సాహసాలు కలిగిన వారే. మరి అటువంటి వారికి పుట్టిన బిడ్డ ఈ బాబర్ కాబట్టి ఇతను కూడా మంచి పరిపాలనా దక్షుడు. అలాగే ఇతను మంచి యుద్ధ వ్యూహకర్తగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మరి మొఘల్ అనే పేరు ఎలా వచ్చిందయ్యా అంటే మంగోల్ అనే పదం నుంచి వచ్చింది. మరి మంగోలులు వారి యొక్క ఎవరైతే ఆరాధ్య దైవం ఉన్నాడో మంగోళ్ళ యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు చెప్పుకున్నాం మనం? చెంగీస్ ఖాన్. మరి చెంగీస్ ఖాన్ యొక్క రెండవ కుమారుడు పేరే చగతాయ్. సో ఈ చగతాయ్ పేరు మీదుగా మంగోళ్ళు అందరూ కూడా ఎలా పిలవాలనుకుంటారు అంటే చగతాయిడ్లు అని పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. మేము మంగోళ్ళం కాదు, మా రాజ్య స్థాపకుడైనటువంటి చెంగీస్ ఖాన్ యొక్క రెండవ కుమారుడైనటువంటి చగతాయ్ పేరు మీదుగా మమ్మల్ని చగతాయిడ్లు అని పిలిస్తే మాకు చాలా ఇష్టం అని పిలువబడేవారంట. వాళ్ళందరూ కూడా అలా పిలిపించుకోవడానికి ఇష్టపడేవారని చెప్తున్నాడు ఇక్కడ. సో ఓకేనా. బాబర్ తండ్రేమో తైమూర్ వంశస్థుడు, బాబర్ తల్లేమో మంగోల్ వంశస్థురాలు. సో ఈ ఇద్దరికి పుట్టిన బిడ్డే ఈ బాబర్. మరి నెక్స్ట్ చూసుకుంటే మరి మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుంచి రావటం జరిగింది. మరి వీళ్ళు ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డారు అంటే చెంగిస్ ఖాన్ యొక్క రెండవ కుమారుడైనటువంటి చగతాయ్ పేరు మీదుగా చగతాయిడ్లు అని పిలిపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇతని తరువాత ఎవరొచ్చారు అంటే హుమాయూన్ రాజ్యానికి రావటం జరిగింది. మరి హుమాయూన్ ఎవరు అంటే బాబర్ యొక్క కుమారుడు. 1530వ సంవత్సరంలో ఎప్పుడైతే బాబర్ మరణించాడో ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. సో ఇక్కడ చూసుకుంటే ఇతని పరిపాలనా కాలం మొదటి 10 సంవత్సరాలు 1530 నుంచి 1540 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత చూసుకుంటే 1555 నుంచి 56 ఓన్లీ 1 సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. సరే ఏం జరిగింది ఇక్కడ ఈ మధ్యలో? ఈ 15 సంవత్సరాలు ఇతను ఏమైపోయాడు అనేది చూసుకుంటే ఇక్కడ జరిగిన స్టోరీ మనకు తెలియాలి. సో ఇక్కడ చూసుకుంటే హుమాయూన్ అనేటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను మొఘల్ పరిపాలకులలో రెండవ వాడు. ఇతను బాబర్ యొక్క కుమారుడు మరియు వారసుడు. అయితే ఇతను సింహాసనం అధిష్ఠించే నాటికి ఇతనికి అనుభవం లేకపోవడం వలన తన సోదరుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. మరి ఇతని సోదరులందరూ కూడా ఇతను వ్యతిరేకించడం మొదలు పెట్టారు. అయితే వాళ్ళందరినీ కూడా జయించి ఇతను మరి పరిపాలనని సుస్థిరం చేసుకోవడం జరిగింది. ఆ టైంలోనే ఇతనిని ఓడించడం కోసం ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరే షేర్ షా. ఈ షేర్ షా అనే వ్యక్తి ఎవరు అంటే సూర్ వంశస్థుడు. సో ఇతను మరి మొట్టమొదటిసారిగా 1539వ సంవత్సరంలో హుమాయూన్ దగ్గరికి రావటం జరిగింది. ఆ యుద్ధంలో మరి ఎవరూ ఓడిపోలేదు. అంటే ఇతను ఎవరైతే షేర్ షా ఉన్నాడో అతను ఓడిపోలేదు, అలాగే హుమాయూన్ కూడా ఓడిపోలేదు. ఇద్దరికి హోరాహోరీ యుద్ధం జరిగింది. మరి మరణించడంతో ఎక్కువ మంది వాళ్ళ సైడు, ఎక్కువ మంది వీళ్ళ సైడు, ఎక్కువ మంది మరణించడంలో మరి ఫలితం అనేటువంటి తేలలేదు. సో ఎవరి రాజ్యాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. మరి రెట్టించిన బలంతో షేర్ షా ఈసారి వాళ్ళ యొక్క బలం తెలిసింది కాబట్టి వెంటనే 1540వ సంవత్సరంలో కనౌజ్ దగ్గర యుద్ధం చేసి మరి ఏం చేశాడు అంటే హుమాయూన్ని పర్షియా తరిమేశాడు. పర్షియా అన్న ఇరాన్ అన్న ఒకటే. సో ఇరాన్ యొక్క పురాతన నామం ఏమిటి అంటే పర్షియా. గుర్తుపెట్టుకోండి, ఇరాన్ యొక్క పురాతన నామం లేక ప్రాచీన నామం ఏమిటి అంటే పర్షియా. అంటే ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్నాం, కానీ పూర్వపు నామం ఏమిటి అంటే పర్షియా. సో ఈ పర్షియాకి ఇతను వెళ్ళిపోవటం, పారిపోవటం జరిగింది.
సో ఎందుకు పారిపోయాడు? మరి ఇతనికి ఎవరు ఇక్కడ సపోర్ట్ లేరు, వాళ్ళ తాతలు తండ్రులు అందరూ అక్కడి వాళ్లే కాబట్టి. ఎందుకని చెప్పుకున్నాం కదా, బాబర్ యొక్క వాళ్ళ యొక్క వంశస్థులు అందరూ కూడా తైమూర్ వంశస్థులు, అంటే మధ్య ఆసియాకి సంబంధించిన వాళ్ళు, అలాగే మంగోల్ వంశస్థులు, మంగోలియాకు సంబంధించిన వాళ్ళు. సో ఆ దేశాల్లో వాళ్ళ తాతలు వాళ్ళందరూ ఉండటం వలన ఇక్కడ నుంచి ఇతను 1540 ఎప్పుడైతే కనౌజ్ యుద్ధంలో ఓడిపోయాడో ఇతను అక్కడికి పారిపోయాడు. మరి అప్పుడు ఇరాన్ లో ఎవరి యొక్క రాజ్యం జరుగుతుంది అంటే సఫావిడ్ సామ్రాజ్యం నడుస్తూ ఉంది. అంటే ఇక్కడ మనకి మొఘల్ సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాలు, కాకతీయ రాజ్యం, ఇలా ఎలా నడుస్తున్నాయో రాజ్యాలు, అక్కడ నడుస్తున్నటువంటి రాజ్యాల పేర్లలో ఒకటైనటువంటి గొప్ప వంశం సఫావిడ్ సామ్రాజ్యం యొక్క పరిపాలన నడుస్తుంది. ఆ సఫావిడ్ ను పరిపాలిస్తున్నటువంటి షా అనేటువంటి వ్యక్తి ఇతనిని ఆదరించాడు. ఎవరు హుమాయూన్ పారిపోయాడు. అక్కడికి పారిపోయిన తర్వాత అతన్ని ఎవరు ఆదరించారు అంటే సఫావిడ్ సామ్రాజ్యాధినేత అయినటువంటి షా ఇతనిని ఆదరించాడు. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ నేను చెప్పేది క్లియర్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇతన్నే షా తమాస్ప్ అని కూడా పిలుస్తారు. ఏంటి ఇలా పిలవడానికి కారణం ఏంటి అంటే షా అనేటువంటి ఈ రాజు తమాస్ప్ యొక్క కుమారుడు. సో ఇక్కడ ఇతన్నే షా తమాస్ప్ అని కూడా పిలుస్తారు. షా తమాస్ప్ అన్న సఫావిడ్ షా అన్న ఒకటి. సఫావిడ్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజుగా సఫావిడ్ షా అంటారు. అలాగే షా తమాస్ప్ అంటే తమాస్ప్ యొక్క కుమారుడిగా షా పిలువబడ్డాడు. సో ఇతని దగ్గర ఇతను ఏం చేశాడు అంటే కొంతకాలం పాటు రక్షణ పొందాడు. తర్వాత అతనికి ధైర్యం ఇచ్చాడు. సఫావిడ్ షా ఏం చెప్పాడు అంటే మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి భయం పడద్దు, మనం తిరిగి మళ్ళీ మనం ఢిల్లీని ఆక్రమిద్దామని చెప్పే ధైర్యం ఇచ్చాడు. ఆ తర్వాత అతను ఖాళీగా ఉన్నాడు కాబట్టి అప్పుడే హమీదా బేగంతో పెళ్లి చేశాడు 1541లో. మరి 1542లో మరి అక్బర్ కూడా పుట్టేశాడు. పుట్టిన తర్వాత మరి మెల్లమెల్లగా ఇతను బలాన్ని పుంజుకొని 1545లో కాబూల్ని, కాందహార్ని, 1554లో లాహోర్ని, 1555లో ఢిల్లీని ఆ తర్వాత ఆక్రమించుకోవడం జరిగింది. సో అంటే 1555 సంవత్సరంలో ఇతను మళ్ళీ తిరిగి ఢిల్లీలోకి ప్రవేశించాడు. ఢిల్లీ సామ్రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి సూర్ వంశస్థుల్లో అతను ఎవరైతే పరిపాలకుడు కొంచెం బలహీనంగా ఉన్నాడో అతన్ని చంపేసి తిరిగి ఈ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించడం జరిగింది. సో ఈ 15 సంవత్సరాలు ఏం జరిగింది అంటే ఇతని జీవితంలో జరిగిన 15 సంవత్సరాలు ఇతను పర్షియా పారిపోవటం జరిగింది. మళ్ళీ తిరిగి బలాన్ని పుంజుకొని వచ్చి ఢిల్లీని ఆక్రమించడం కూడా జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ హుమాయూన్ యొక్క సమయాన్ని గుర్తుపెట్టుకుంటే 1530 నుంచి 1540 వరకు 10 years పరిపాలించాడు. 1540లో కనౌజ్ యుద్ధంలో ఓడిపోయి ఇతను ఎక్కడికి చేరిపోయాడు అంటే పర్షియా చేరాడు. పర్షియా యొక్క ప్రెజెంట్ పేరు ఇరాన్. సో ఇరాన్ పరిపాలిస్తున్న సామ్రాజ్యం ఏది అంటే సఫావిడ్ల సామ్రాజ్యం జరుగుతుంది. సో అక్కడ అప్పుడున్నటువంటి రాజు పేరు షా. సో ఇక్కడ ఆ షానే షా తమాస్ప్ అని కూడా పిలుస్తారు. సో ఇతను అతనికి 1541లో మ్యారేజ్ చేశాడు హమీదా బేగంతో. ఆ తర్వాత 1542 సంవత్సరంలో అక్బర్ కూడా పుట్టడం కూడా జరిగింది. 45 తర్వాత 54లో మొత్తాన్ని బలాన్ని పుంజుకొని మెల్లమెల్లగా కాబూల్ని, కాందహార్ని, లాహోర్ని ఆక్రమించి చివరిగా 1555 సంవత్సరంలో ఢిల్లీని తిరిగి ఆక్రమించుకున్నాడు హుమాయూన్. ఆక్రమించుకున్న తర్వాత 1556 నెక్స్ట్ సంవత్సరమే, అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని కోల్పోయి మళ్ళీ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా. సో ఆ ఆనందంలో హార్ట్ అటాక్ వచ్చిండొచ్చు. తను 1556లో నెక్స్ట్ ఇయరే చనిపోవటం కూడా జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే హుమాయూన్ చనిపోయిన తర్వాత ఏమైంది అని చెప్పుకునే ముందు ఈ 15 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? షేర్ షా. కాబట్టి ఇతను 15 సంవత్సరాలు పరిపాలించాలి. ఈ షేర్ షా అనేటువంటి దాని గురించి మీకు తెలుసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఏం జరిగిందనేది తెలుస్తుంది. సో 1540 సంవత్సరంలో కనౌజ్ యుద్ధంలో హుమాయూన్ని ఓడించి ఇరాన్కి తరిమి వేసిన తర్వాత అక్కడ ఎవరు పరిపాలన స్టార్ట్ చేశారు అంటే షేర్ షా. సో ఇతను సూర్ వంశస్థుడు. ఇతను ఒక ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు. ఓకేనా? ఇతను హుమాయూన్ని 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించాడు. ఓకేనా? సో ఇక్కడ మీకు 2 సార్లు ఓడించడము అంటే ఇక్కడ అంత పెద్ద సామ్రాజ్యం ఉన్నటువంటి వాడు వెనక్కి తిరిగి వచ్చాడు అంటే ఓడిపోయినట్టే. 1539లో జరిగినటువంటి చౌసా యుద్ధం ఏమైతే ఉందో ఆ చౌసా యుద్ధం కావచ్చు, 1540వ సంవత్సరంలో జరిగినటువంటి కనౌజ్ యుద్ధం కావచ్చు, ఈ 2 సార్లు ఇతను ఓడిపోయినట్టుగానే భావించి హుమాయూన్ని 2 సార్లు ఓడించిన వ్యక్తిగా ఇతన్ని చెప్తారు. ఎవరు? షేర్ షా.
సో ఇతను సూర్ వంశస్థుడు. ఏ దేశానికి చెందినవాడు అంటే ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి వ్యక్తి. మరి ఇతను మరి ఢిల్లీలో ఏ రాజవంశాన్ని స్టార్ట్ చేశాడు అంటే సూర్ రాజవంశాన్ని స్టార్ట్ చేశాడు. మరి స్టార్ట్ చేసిన తర్వాత ఇతను కూడా మంచి గొప్ప వీరుడు, పరిపాలనా దక్షుడు. ఇతను ఉన్నటువంటి సమయం ఎంత అంటే 5 సంవత్సరాలు మాత్రమే బతికి ఉన్నాడు. కారణం ఏంటి అంటే 1545 సంవత్సరంలో కలింజర్ అనేటువంటి కోటని ఆక్రమించడానికి వెళ్తున్నప్పుడు మరి ఇతని ఫిరంగికి కావలసినటువంటి గుండ్లు ఉంటాయి, మందుగుండ్లు. సో ఈ మందుగుండ్లన్నీ ఒక దాంట్లో తరలిస్తుండగా మరి ఇతను కూడా ఆ పక్కనే ప్రయాణిస్తుండగా ఆ ఫిరంగి గుండ్లు ఏమైతే ఉన్నాయో దానిలో ఉన్న మందు పేలిపోయి ఇతను కూడా మరణించడం జరిగింది. సో షేర్షా మరణం తరువాత మరి పాలకులు వచ్చారు. మరి వాళ్ళందరూ పరిపాలిస్తున్న టైంలోనే 1555 వచ్చింది. మరి ఈ లోపల షేర్షా అంత గొప్పోళ్ళు కాదు వాళ్ళ వారసులు. సో అందువల్ల మళ్ళీ 1555లో హుమాయూన్ మరి వాళ్ళని ఓడించి ఢిల్లీ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడం జరిగింది. సో ఈయన గురించి కొన్ని మంచి విషయాలు చెప్పుకుంటే ఇతను భూమి శిస్తు అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. నూతన ద్రవ్య విధానాన్ని తీసుకొచ్చాడు. అప్పటి వరకు మరి రూపాయలు కానీ ఇలాంటివి ఏమి తెలియదు. అలాంటి వాళ్ళకి మొట్టమొదటిసారిగా రూపాయి అంటే వెండి నాణాలనేమో రూపాయి అని పిలిచేవాళ్ళు, అలాగే రాగి నాణాలని దామ్ అని పిలిచేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, రూపాయి ఏమైతే ఉందో అది వెండి నాణ్యం, అలాగే దామ్ ఏదైతే ఉందో ఇది రాగి నాణ్యం. సో ఈ నూతన ద్రవ్య విధానాన్ని తీసుకొచ్చినటువంటి కొత్త చక్రవర్తి ఎవరు అంటే మరి ఇక్కడ మనం షేర్ షాని చెప్పుకోవాలి. అలాగే తపాలా వ్యవస్థని కూడా ప్రవేశపెట్టిన వ్యక్తిగా మనం షేర్ షాని చెప్పుకోవాలి. సో ఇక్కడ 3 విధానాలు ఏమేంటివి? 1 భూమి శిస్తు, 2 నూతన ద్రవ్య విధానం, అలాగే 3వది వచ్చేసరికి మనకి తపాలా. ఈ 3 విషయాల్ని కూడా మరి షేర్ షా ప్రవేశపెట్టినటువంటి విషయాలుగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో మరి ఇతని యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే ససారంలో ఇతని సమాధిని నిర్మించారు. అలాగే ఆ సమాధి పేరు మౌసోలియా. సో ఈ సమాధి పేరు మౌసోలియా. ఓకేనా? సో ఇది షేర్ షాకి సంబంధించి. అంటే ఇతను మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యాడు కాబట్టి మధ్యలోనే ఇతని స్టోరీ చెప్పేసుకుంటే మీకు ఎక్కడ లైన్అప్ మిస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మీకు ఏం గుర్తుండాలి? 1530 నుంచి 1540 వరకు హుమాయూన్ పరిపాలించాడు. అతనిని 1540 కనౌజ్ యుద్ధంలో మరి షేర్ షా ఓడించి పర్షియాకి తరిమేసిన తర్వాత తిరిగి బలం పుంజుకొని 1555 సంవత్సరంలో ఢిల్లీని తిరిగి ఆక్రమించుకొని ఆనందంతో 1556లో మరణించాడు హుమాయూన్. హుమాయూన్ మరణించిన తర్వాత ఎవరు వారసుడుగా వచ్చారు? సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. హుమాయూన్ మరణం తర్వాత అక్బర్ అధికారంలోకి రావాలి. మరి రావాలి అంటే అతని వయసు ఎంత? 1542 సంవత్సరంలో పుట్టాడు. మరి ఇప్పుడు 1556 సంవత్సరంలో హుమాయూన్ మరణించాడు. మరి అప్పటికి వయసు ఎంత? 13 సంవత్సరాలు నిన్నటువంటి చిన్న బాలుడు ఎవరు? మరి అక్బర్. మరి అక్బర్ని అంత విశాలమైనటువంటి సామ్రాజ్యానికి అధినేతగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలోనే మరి అక్బర్కి సంరక్షకుడుగా ఒక వ్యక్తిని నియమించారు. ఆ వ్యక్తి పేరే బైరామ్ ఖాన్. సో 14వ ఏట బైరామ్ ఖాన్ ఏం చేశాడు అంటే అక్బర్కి పట్టాభిషేకం జరిపించాడు. నేనున్నానన్నా నీకు, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటా, నన్ను దాటే నీ దగ్గరికి రావాలి, ఎవరు రావాలన్నా అని చెప్పేసి కరెక్ట్గా అతను ఏం చేశాడు అంటే అడ్డుగా నిలబడి మరి అక్బర్కి పట్టాభిషేకం జరిపించాడు. జరిపించిన తర్వాత ఏం జరిగింది? చిన్నోడు కదా ఏం చేస్తాడులే అని చెప్పేసి బెంగాల్ ప్రధానమంత్రి అయినటువంటి హేము ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలని ఇతను యుద్ధానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, 1526లో మొదటి పానిపట్టు యుద్ధంతో మరి మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగితే 1556వ సంవత్సరంలో కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? రెండవ పానిపట్ యుద్ధం జరిగింది. ఎవరెవరికి జరిగిందయ్యా అంటే మరి బెంగాల్ ప్రధానమంత్రి అయినటువంటి హేము ఢిల్లీని ఆక్రమించుకోవాలి, అక్బర్ని వధించాలి అనుకున్నాడు. కానీ అడ్డుగోడగా ఎవరున్నారు? బైరామ్ ఖాన్ ఉన్నాడు. మరి బైరామ్ ఖాన్ ఏం చేశాడు అంటే ఆ యుద్ధంలో హేముని ఓడించి అక్బర్ కాళ్ళ దగ్గర నుంచోబెట్టాడు. ఓకే, సో మరి అక్బర్ చేతిలో ఓడిపోయినటువంటి ఎవరైతే ఈ హేము ఉన్నాడో ఇతనిని చంపిన తర్వాత మరి రెండవ పానిపట్టు యుద్ధంలో విజయాన్ని సాధించడం ద్వారా సుస్థిరమైన పరిపాలనను అందించడంలో అక్బర్కి సహాయంగా సంరక్షకుడిగా ఉన్నటువంటి బైరామ్ ఖాన్ పాత్ర చాలా అద్వితీయమైనదిగా చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఎందుకని అంటే అంత చిన్న వయసులో అతను రాజ్యానికి వచ్చినప్పటికీ ఏమాత్రం అతనికి భయాన్ని కలగనీయకుండా వెన్నంటే ఉంటూ మరి అతను సంరక్షకుడిగా ఉంటూ బైరామ్ ఖాన్ ఎన్నో యుద్ధాలను గెలిచి మరి విశాలమైనటువంటి మొఘల్
మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మరి ఢిల్లీ తర్వాత ఆగ్రాలో మరి తన అధికారాన్ని సుస్థిరపరచుకున్నాడు. రాజపుత్ర రాజ్యాలైనటువంటి చునార్, మాల్వా, గోండ్వానాలను కూడా తన రాజ్యానికి జోడించాడు. మెల్లమెల్లగా పెద్దవాడు అవుతాడు కాబట్టి యుద్ధాలు కూడా చేయసాగాడు. బికనీర్, జైసల్మీర్, జోధ్పూర్లను కూడా జయించాడు. అంటే ఇతను కూడా మంచి యుద్ధ నీతి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అందువల్లనే అనేక యుద్ధాల్లో ఇతను విజయాలు సాధించాడు. మరి ఇతని యొక్క నిజాయితీ, ధైర్య సాహసాలు మరి రాజపుత్ర రాజులకు నచ్చినాయి. మరి ఇతను స్వతహాగా ముస్లిం అయినప్పటికీ, రాజపుత్రులు హిందువులు అయినప్పటికీ మరి ఇతను చూపిస్తున్నటువంటి తెగువ, ఇతను యుద్ధాలు చేసే విధానం, ఇతను జయిస్తున్న విధానం చూసి రాజపుత్రులు చాలా ముచ్చటపడ్డారు. సో రాజపుత్రులతో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. సో రాజపుత్రులతో మంచి సంబంధాలు ఉండటమే కాదు, జైపూర్ యువరాణి అయినటువంటి జోదాబాయిని అక్బర్ వివాహం చేసుకున్నాడు. ఒక హిందూ స్త్రీని ఒక ముస్లిం యువకుడు మరి ఇక్కడ వివాహం చేసుకోవడం జరిగింది. అప్పట్లోనే మరి ఇది పెద్ద సంచలనమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అక్బర్ రాజపుత్రులను కూడా తన యొక్క ఆస్థానంలో ఉన్నతమైన పదవుల్లో నియమించడం కూడా జరిగింది. అంటే మరి ఎప్పుడైతే వాళ్ళతో సంబంధం కలుపుకున్నాడో తన యొక్క ఆస్థానంలో రాజపుత్రులకు కూడా సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. రాజా మాన్ సింగ్, రాజా తోడర్మల్, రాజా భగవాన్ దాస్ వంటి వారిని తన యొక్క ఆస్థానంలో నియమించుకున్నాడు. అయితే అందరూ మరి పాజిటివ్ గా ఉండరుగా, కొంతమంది నెగిటివ్ కూడా ఉంటారు. సో ఇక్కడ మేవాడ్ పాలకుడైనటువంటి మహారాణా ప్రతాప్ తన జీవిత కాలంలో అక్బర్ యొక్క అధికారాన్ని ఒప్పుకోలేదు. ఏంటి, మేము రాజపుత్రులం, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి, పర్షియా నుంచో ఎక్కడి నుంచో వచ్చి, మంగోళ్ళ రాజ్యం నుంచి వచ్చి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం స్థాపిస్తే నువ్వు ఒక ముస్లింవి, నీ కింద మేము ఉండాలా అని చెప్పేసి అప్పట్లో కొంతమందికి జాత్యాహంకారం కూడా ఉండేది అని చెప్పడానికే ఈ ఉదాహరణ చెప్తారు. మేవాడ్ పాలకుడైనటువంటి మహారాణా ప్రతాప్ ఏం చేశాడు అంటే తన జీవిత కాలంలో అక్బర్ యొక్క అధికారాన్ని అంగీకరించలేదు. మరి వాళ్ళతో పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇతనికి అలాగే అక్బర్ కి జరిగిన యుద్ధమే హల్దీఘాట్ యుద్ధము, పసుపు కొండల యుద్ధం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ హల్దీఘాట్ యుద్ధము 1576 సంవత్సరంలో జరిగింది. మరి ఎవరెవరికి జరిగింది అంటే అక్బర్ కి, అలాగే మహారాణా ప్రతాప్ ఎవరైతే మేవాడ్ పాలకుడో అతనికి, అలాగే అహ్మద్ నగర్ చెందినటువంటి చాంద్ బీబీ కూడా ఇతన్ని ఎదిరించడం జరిగింది. మరి చాంద్ బీబీని కూడా ఇతను మరి ఏమీ అనలేదు. ఆమె యొక్క భర్త ఎవరైతే ఉన్నారో అతను ఓడిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని ఇవ్వటం ఇష్టం లేని చాంద్ బీబీ మరి ఎదురు తిరిగి ఎవరితో పోరాడింది అంటే అక్బర్తో పోరాడింది. అందుకనే చాంద్ బీబీని మరి గొప్ప మహిళా నాయకురాలుగా కూడా చెప్తా ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, బీర్బల్, ఇక్కడ బీర్బల్ ఇచ్చారు. రాజా బీర్బల్ అక్బర్ చక్రవర్తికి బాగా సన్నిహితుడు, అలాగే ఇతను మంచి గాయకుడు, ఆ స్థానంలో మంచి గాయకుడు. అహ్మద్ నగర్ యొక్క రాణి అయినటువంటి చాంద్ బీబీ అక్బర్ వ్యతిరేక అధికారాన్ని వ్యతిరేకించిన మహిళగా కూడా చెప్తూ ఉంటారు. చెప్పాను కదా ఆల్రెడీ మీకు. సో ఇద్దరు వ్యతిరేకించారు. ఒకటి మేవాడ్ పాలకుడైనటువంటి మహారాణా ప్రతాప్, వాళ్ళిద్దరికి జరిగిన యుద్ధం హల్దీఘాట్ యుద్ధం. అలాగే ఇక్కడ చూసుకుంటే అహ్మద్ నగర్ రాణి అయినటువంటి చాంద్ బీబీ తన యొక్క భర్త ఎవరైతే ఉన్నారో మరి అతను యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని అక్బర్ ఆక్రమించకుండా మమ్మల్ని కూడా చంపేయండి, మమ్మల్ని కూడా ఓడించే ఈ రాజ్యాన్ని తీసుకోండి అని చెప్పేసి, అంటే సాధారణంగా రాజు చనిపోతే రాణి హ్యాండ్ ఓవర్ చేసేయాలి, కానీ ఇక్కడ రాణి గారు కూడా ప్రతిఘటించి మరి అక్బర్కే ఎదురెళ్ళారనమాట. కాబట్టి ఇక్కడ చాంద్ బీబీని మరి వీర మహిళగా చెప్పుకుంటాం. నెక్స్ట్ చూసుకుంటే మరి అది అక్బర్ గురించిన విశేషాలు. తర్వాత చూసుకుంటే మరి అతని తర్వాత అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే జహంగీర్. సో మరి జహంగీర్ అక్బర్ మరణం తర్వాత మరి ఎవరొచ్చారు అంటే సలీం. అసలు పేరు ఏంటి అంటే సలీం. ఇతని అసలు పేరు సలీం, కానీ ఎలా పిలువబడ్డాడు అంటే జహంగీర్ గా పిలువబడ్డాడు. జహాంగీర్ అంటే ప్రపంచానికే విజేత అని అర్థం. ఓకేనా, జహాంగీర్ అంటే అర్థం ప్రపంచానికే విజేత అని అర్థం. సో ఇక్కడ మనం చూసుకుంటే మరి రాజపుత్రులతో ఇతనికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మరి వీళ్ళ నాన్నగారికి మంచి సంబంధాలు ఉన్నప్పుడు మరి ఇతనికి కూడా మంచి సంబంధాలు ఉంటాయి. సో దానివల్ల ఇతను స్థానిక వ్యాపార వాణిజ్య పన్నులు ప్రవేశపెట్టగలిగాడు ఇతను. ఓకేనా, రాజ్య అభివృద్ధి కోసం పన్నులు ప్రవేశపెట్టినటువంటి చక్రవర్తిగా ఎవరిని చెప్తారు అంటే జహాంగీర్ ని చెప్తారు.
ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఈయనకి పక్షులంటే అమితమైన ప్రేమ, గొప్ప చిత్రకారుడు. సో ఈయన పక్షి ప్రేమికుడు అలాగే చిత్రకారుడు. మరి ఇతని కాలంలో ఏం జరిగింది అంటే తన పాలన యొక్క చివరి కాలంలో అతని భార్య నూర్జహాన్ పరిపాలనా వ్యవహారాలు చూసుకుంది అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటి చిన్న విషయమే అని తీసిపడేయకూడదు. ఎందుకని అంటే ఇక్కడ ఏమైతే మొఘల్ సామ్రాజ్యం ఉందో ఈ మొఘల్ సామ్రాజ్యంలో కూడా ఒక మహిళ పరిపాలించడం జరిగింది. ఆ మహిళ పేరు అంటే మనకి ప్రతి సామ్రాజ్యంలో కూడా మనం చూసుకుంటూ వస్తుంటే ఒక్కొక్క మహిళ పేరు వినిపిస్తూ ఉంది, అవునా. సుల్తానా రజియా ఢిల్లీ సామ్రాజ్యంలో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో మనకు వినిపించడం జరిగింది. అలాగే రాణి రుద్రమదేవి మన కాకతీయ సామ్రాజ్యంలో వినిపించడం జరిగింది. అలాగే ఇక్కడ మన మొఘల్ సామ్రాజ్యంలో చూసుకుంటే నూర్ జహాన్. సో ఈ నూర్ జహాన్ ఎవరు అంటే షేర్ ఆఫ్ఘన్ యొక్క భార్య. ఇతని అంటే నూర్ జహాన్ యొక్క మొదటి భర్త పేరు షేర్ ఆఫ్ఘన్. మరి యుద్ధంలో జహంగీర్ అతన్ని చంపేశాడు. షేర్ ఆఫ్ఘన్ ని చంపేసి ఈ నూర్ జహాన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ యొక్క అందంగా ఉండటం వలన, బాగా సౌందర్యవతి కావటం వలన మరి ఈవిడ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి పెళ్లి చేసుకున్న తర్వాత మరి చివరి కాలంలో ఏమైంది అంటే ఇక్కడ ఎవరైతే జహంగీర్ ఉన్నాడో ఇతను కొంచెం అనారోగ్యం పాలయ్యాడు అని ఉంటుంది. సో ఇక్కడ అనారోగ్యం పాలవటం కాదు, ఇతను పూర్తిగా మద్యానికి మాంసానికి బానిస అవుతాడు. ఇతను రాసుకున్నటువంటి చరిత్ర అయినటువంటి తుజ్కి ఈ జహంగీరీ నామా అనేటువంటిది ఏమైతే బుక్ ఉందో అంటే తుజ్క్ ఈ జహంగీరీ అన్న జహంగీర్ నామా అన్న ఒకటే. ఇది ఎవరు రాసుకున్నారు ఈ బుక్ అంటే జహంగీరే తన యొక్క స్వీయ చరిత్రను రాసుకున్నాడు. దాంట్లో ఏం చెప్పాడు అంటే ఒక గ్లాసు మద్యము ఒక ప్లేటు మాంసం కోసం నేను నా రాజ్యాన్ని నా దేవత అయినటువంటి నూర్జహాన్కి రాసిచ్చాను అని రాసుకున్నాడు. అంటే ఏంటి అర్థం, ఇతను పూర్తిగా మత్తులో మునిగి మరి నూర్జహాన్కి తన యొక్క పాలనంతా అప్పచెప్పేశాడు. అయితే నూర్జహాన్ అంటే ఇతనికి పిచ్చి, అందుకనే ఇతను కట్టించినటువంటి భవనం పేరు నూర్ మహల్ అని పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటి అంటే ఈ భవనానికి వెలుగు నువ్వే నూర్జహాన్ అని అర్థం. సో అంత పిచ్చిగా నూర్జహాన్ ని ప్రేమించాడు. ఆమె భర్తని చంపి ఆ తరువాత కూడా మరి ఆమెను అంతగా ప్రేమించి ఆమె పేరుతో నూర్ మహల్ కట్టించాడు. చివరికి ఏం చెప్పాడు అంటే మరి ఒక గ్లాసు మద్యం ఒక ప్లేటు మాంసం కోసం నా దేవత అయినటువంటి నూర్జహాన్కి నేను నా రాజ్యాన్ని రాసిచ్చానని చెప్పుకున్నాడు. మరి నూర్జహాన్ పరిపాలనలోనే మరి తర్వాత అంతా కూడా జరగడం జరిగింది. సో ఇది ఎక్కడ రాశాడు అంటే మాత్రం తుజుక్ ఈ జహంగీరి లేక జహంగీర్ నామా అనేటువంటిది జహంగీర్ యొక్క స్వీయ చరిత్ర. అందులో ఈయన రాసుకున్నటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ. సలీం తర్వాత వచ్చినటువంటి వ్యక్తే ఖుర్రం. సలీం తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఖుర్రం. యాక్చువల్గా అసలు పేరు ఖుర్రం. మరి ఇతనికి యొక్క బిరుదు ఏంటి అంటే షాజహాన్. షాజహాన్ అంటే ప్రపంచానికే చక్రవర్తి. గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రపంచ విజేత అంటేనేమో జహాంగీర్, అలాగే ప్రపంచానికి చక్రవర్తి అంటే షాజహాన్ అని అర్థం. ఓకేనా. సో మరి ఇక్కడ చూసుకుంటే మరి ఇతని యొక్క ఇష్టమైనటువంటి భార్య పేరు ముంతాజ్ బేగం. ఇతనికి ఇష్టమైన భార్య పేరు ముంతాజ్ బేగం. మరి ప్రసవంలో ఈవిడ చనిపోయింది. మరి మొత్తం మీద షాజహాన్కి ఎంతమంది పిల్లలు అంటే మరి దారాషూకో, ఔరంగజేబ్, మురాద్, షా సుజా అనేటువంటి నలుగురు కుమారులు ఇతనికి పుట్టారు. అలాగే మరి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్ మహల్ ని, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి మోతీ మసీద్ ని, ఎర్రకోటని ఇవన్నీ ఎవరు కట్టించారు అంటే ఈ షాజహానే కట్టించాడు. మరి ఈ షాజహాన్ రాజ్యంలోకి వచ్చాక ఏం జరిగింది చూసుకోండి. ఒకసారి చూసుకుంటే 1658లో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వంపై వివాదం ఏర్పడింది. చివరికి ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించాడని ఇక్కడ ఇచ్చాడు. మరి ఇతను కూడా ఆల్రెడీ ఆ నాన్న మీద దండెత్తాడు. ఎప్పుడు 1623లో ఇతను జహంగీర్ మీద దండెత్తాడు. ఎందుకని ఆ టైంలో ఎవరు పరిపాలన చేస్తున్నారు? నూర్ జహాన్ పరిపాలన చేస్తుంది. ఏంటి ఆవిడెవరినో పెళ్లి చేసుకొని మరి ఆవిడికి నువ్వు రాజ్యాన్ని కట్టబెట్టవేంటి, నేను లేనా వారసుని చెప్పేసి ఈ షాజహాన్ 1623లో జహంగీర్ పై తిరుగుబాటు కూడా చేశాడు. మరి అలాగే చేసిన పాపం ఊరికనే బోదుగా. అందుకనే ఇతను తండ్రి మీద మరి ఇతను చేస్తే ఇతని కుమారుడు
కుమారులు కూడా మరి ఇతని మీద వివాదాలు సృష్టించడం కూడా జరిగింది. సో చివరికి ఇతని కుమారుల్లో దారాషూకో, ఔరంగజేబ్, మురాద్, షాసుజాలలో దారాషూకో మంచి పండితుడు. అయితే ఔరంగజేబ్ ఈ దారాషూకోని చంపేసి మరి చివరిగా ఇతనే రాజ్యంలో సింహాసనాన్ని ఆక్రమించాడు. అంటే షాజహాన్ తరువాత ఎవరు రాజయ్యారు అంటే ఔరంగజేబు రాజయ్యాడు. అందరికంటే చిన్నవాడు ఔరంగజేబ్, అయినా సరే ఇతనే రాజయ్యాడు. మిగిలిన వాళ్ళందరినీ మరి సైలెంట్ చేసాడు. మరి కొంచెం ఇతని కంటే పెద్దడైనటువంటి దారాషూకోని చంపేశాడు. ఆ భయంతో మిగిలిన వాళ్ళిద్దరు మురాద్ గాని షాసుజా గాని బయటకు రాలేదు. దాంతో ఔరంగజేబ్ మరి రాజ్యాన్ని ఆక్రమించుకున్నట్టు జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే షాజహాన్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి ఒకసారి. షాజహాన్ జహాంగీర్ కుమారుడు. అయితే ఇతను 1623లో నాకివ్వకుండా నూర్జహాన్కి ఇవ్వటం ఏంటని చెప్పేసి తిరుగుబాటు చేశాడు. అలాగే ఇతని అసలు పేరేంటి అంటే ఖుర్రం. మరి షాజహాన్ అంటే అర్థం ఏంటి అంటే ప్రపంచానికి చక్రవర్తి అని. అలాగే ఆగ్రాలో తాజ్ మహల్ని, ఢిల్లీలో మోతీ మసీదుని, ఎర్రకోటని నిర్మించింది ఎవరు అంటే మరి షాజహాన్ గా చెప్పుకుంటాం. మరి ఇతని భార్య ఎవరు అంటే ముంతాజ్ బేగం. ఈవిడ ప్రసవంలో మరి మరణించింది. అందుకనే ఈమె గుర్తుగానే ఆగ్రాలో తాజ్ మహల్ ని నిర్మించాడు షాజహాన్. ఓకేనా. 1658లో షాజహాన్ కుమారులైనటువంటి దారాషూకో, ఔరంగజేబ్, మురాద్ అండ్ షాసుజాల మధ్యలో మరి వారసత్వ వివాదం చెలరేగింది. దీంట్లో దారాషూకోని చంపేసి ఔరంగజేబ్ సింహాసనాన్ని ఆక్రమించడం జరిగింది. దాంతో నెక్స్ట్ చక్రవర్తిగా ఎవరొచ్చారు అంటే ఔరంగజేబ్ 1658లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1707లో మరణించాడు. మొఘల్ చక్రవర్తులలో అత్యంత శక్తివంతమైన పాలకుడు ఎవరు అంటే ఔరంగజేబ్. ఎన్నో విచిత్రమైనటువంటి పరిణామాలు అక్బర్ టైంలో చాలా జరిగినాయి. దానికంటే ఎక్కువగా ఎవరి టైంలో జరిగినాయి అంటే ఔరంగజేబ్ టైంలోనే జరిగినాయి. ఎందుకని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరపరుచుకునేటువంటి టైంలోనే ఎవరు పరిపాలన సాగిస్తున్నారు అంటే ఔరంగజేబ్ పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి 1658 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలోకి రావడం, మరి వాళ్ళ యొక్క పాలనను వాళ్ళు సుస్థిరపరచుకోవాలనుకోవడం, అదే టైంలో ఔరంగజేబు సింహాసనాన్ని ఇక్కడ అధిష్ఠించడం, ఇతని యొక్క పాలనని సుస్థిరపరచుకోవాలనుకోవడం, మధ్యలో వీళ్ళిద్దరికి జరిగిన యుద్ధాలు కూడా చాలా కీలకమైనటువంటివి. అందుకనే 1658 నుంచి 1707 వరకు పరిపాలించినటువంటి ఔరంగజేబే మరి మొఘల్ సామ్రాజ్య పాలకులలో అత్యంత శక్తివంతమైన రాజుగా చెప్తారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే షాజహాన్ యొక్క చిన్న కుమారుడు, అలాగే ముస్లిం మతాచారాల పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నటువంటివి, ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు. మరి ఇక్కడ చూసుకుంటే ఇతను చాలా భక్తిపరుడు. ముస్లిం మతంలో ఉన్నటువంటి అన్ని నియమాలను పర్ఫెక్ట్ గా పాటించేవాడు. ఎటువంటి సంకరం జరగనివ్వలేదు. తన తాత అయినటువంటి అక్బర్ ఏం చేశాడు, రాజపుత్రులతో సంబంధాన్ని కలుపుకున్నాడు. హిందూ స్త్రీని వివాహం చేసుకున్నాడు. అలాంటివి మేము చేయకూడదు, వేరే మతం వారిని వేరే జాతి వారిని మేము ఆదరించమని అందరితో వైరం పెట్టేసుకున్నాడు. సిక్కులతో వైరం, రాజపుత్రులతో వైరం, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరితో వైరం ఎవరికి ఉంది అంటే ఔరంగజేబుకే ఉంది. సో ఇక్కడ టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతోనే మరి అతను సొంత ఖర్చులు చూసుకునేవాడు. పరమత్సహనం పాటించకపోవడం వలన అస్సాము, రాజస్థాను, పంజాబు, డెక్కన్ ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో తిరుగుబాట్లు ఎదుర్కొన్నాడు. అలాగే గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, అలాగే శివాజీ వీళ్ళందరూ కూడా ఎవరి టైంలో తిరుగుబాట్లు చేశారు. సిక్కుల యొక్క విప్లవం ఈ టైంలోనే జరిగింది. మరాఠా అంటే సామ్రాజ్య వీరుడైనటువంటి శివాజీ కూడా ఇతని టైంలోనే దండయాత్ర చేశాడు. అలాగే వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఎక్కువగా ఎవరి టైంలో యుద్ధాలు జరిగినాయి అంటే ఔరంగజేబ్ టైంలోనే ఎక్కువ యుద్ధాలు జరిగినాయి. మరి ఇక్కడ చూసుకుంటే శివాజీ మరణం తర్వాత ఔరంగజేబ్ దక్కన్ పై దండెత్తాడు. అప్పటి వరకు వెళ్ళాల. ఎందుకని శివాజీ అత్యంత మహావీరుడు. మరి అతను ఎదుర్కోవాలంటే మామూలు శక్తియుక్తులు సరిపోవు. కాబట్టి వెయిట్ చేశాడు. ఎప్పుడైతే శివాజీ 1680లో చనిపోయాడో ఆ తర్వాత దక్కన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళాడు. అలాగే ఔరంగజేబ్ 1685లో బీజాపూర్, ఆ తర్వాత 1687లో గోల్కొండను జయించాడు. బహమనీ రాజ్యాలు 5 రాజ్యాలుగా విడిపోయినాయని చెప్పుకున్నాం. 3 బీలు బీజాపూర్, బీదర్, బీరార్, అలాగే అహ్మద్ నగర్, గోల్కొండ. ఈ రాజ్యాలు
రాజ్యాలలో ప్రధానమైన రాజ్యాలైనటువంటి బీజాపూర్ని 1685లో, ఇంకొక రాజ్యమైనటువంటి గోల్కొండని 1687లో మరి ఆక్రమించటం జరిగింది. ఇతని మరణం తర్వాత కూడా ఇతని కొడుకుల మధ్య వారసత్వ పోరాటం జరిగింది అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇతని పరిపాలనకు సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు చూసుకుంటే, సిక్కు గురువు 9వ గురువు అయినటువంటి గురు తేజ్ బహదూర్ కి మరణ శిక్ష విధించి ఉరి తీశాడు. దాంతో సిక్కులలో ఇతని పట్ల విపరీతమైనటువంటి వైరం స్టార్ట్ అయ్యింది. ఓకేనా, సిక్కు గురువు అయినటువంటి 9వ గురువు అయినటువంటి గురు తేజ్ బహదూర్ కి ఉరి శిక్ష విధించిన చక్రవర్తి ఎవరు అంటే ఔరంగజేబ్. సో ఇతను మతావాసిబ్లు అని మరి కొంతమందిని పెట్టాడు. ఈ ముతావాసిబ్లు ఏం చేయాలి అంటే, మరి నియమాల ప్రకారమే అందరూ ముస్లిమ్స్ బతుకుతున్నారా లేదా, షరియత్ ప్రకారమే అందరికీ న్యాయం అందుతుందా లేదా అనేటువంటిది చెక్ చేయడానికి చెకింగ్ ఆఫీసర్లను పెట్టాడు. అంటే తన మతం పట్ల తనకి ఎంత నమ్మకమో చూడండి. ముస్లిం మతం యొక్క వ్యాప్తి కోసం, ముస్లిం మతం కరెక్ట్గా ప్రజల్లోకి ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇతను నియమించినటువంటి స్పెషల్ ఆఫీసర్లే ముతావాసిబ్లు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది ఔరంగజేబుకి సంబంధించి. ఇతనే అత్యంత శక్తివంతమైన రాజు. ఇక 1857 చివరి రాజు ఎవరు అంటే 2వ బహదూర్ షా అని చెప్పుకున్నాం. బహదూర్ షా జాఫర్ అని చెప్పుకున్నాం. ఇతనితో మరి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది అంతరించిపోయింది. అంటే ఔరంగజేబే అత్యంత శక్తివంతమైన పాలకుడుగా మీ అందరికీ అర్థమైపోవాలి. ఎందుకని తర్వాత ఎవరి పేర్లు ఇవ్వలేదు కదా, అందుకనే అంటే మొఘల్ సామ్రాజ్య పాలకుల్లో అత్యంత శక్తివంతమైన వాడు ఔరంగజేబ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మరి వీళ్ళ యొక్క రాజకీయం అలాగే సాంఘిక ఆర్థిక జీవనం ఎలా ఉండేది. మరి మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క పాలన ఎలా జరిగింది అనేది చూసుకుంటే, మొఘలులది కేంద్రీకృత పాలన. మొఘలులది ఏ రకమైన పాలన అండి? కేంద్రీకృత పాలన. సో అలాగే చక్రవర్తికే అన్ని అధికారాలు ఉండేవి. ఇతని పరిపాలనలో ఎవరు సహాయపడేవారంటే మంత్రి మండలి సహాయపడేది. అలాగే బాబర్ మరియు హుమాయూన్ పరిపాలనపై తక్కువ ప్రభావాన్ని చూపారు. ఎందుకని? వీళ్ళు తక్కువ కాలం ఉన్నారు. ఆయనేమో 4 ఏళ్ళు, ఈయనేమో 11 సంవత్సరాలు మాత్రమే రాజ్యంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా పరిపాలన మీద తక్కువగా ప్రభావాన్ని చూపడం జరిగింది. గొప్ప విషయాలు ఏమి లేవు వీళ్ళ గురించి చెప్పుకోవడానికి అని చెప్పడం కోసం ఈ 2 విషయాలు ఇక్కడ మెన్షన్ చేశారు. మరి వీళ్ళు రాజ్యాన్ని విడగొట్టారు. మరి చూసుకుంటే వీళ్ళ రాజ్యాన్ని సుభాలుగా విడగొట్టారు. మొఘల్ సామ్రాజ్యంలో వీళ్ళ యొక్క రాజ్యాన్ని విభాగాలుగా చేయడంలో ఏ రకంగా విడగొట్టారు అంటే సుభాలుగా, సర్కారులుగా, పరగణాలుగా, గ్రామాలుగా విడగొట్టారు. ఓకేనా, అంటే కొన్ని గ్రామాలు కలిపి ఒక పరగణ, కొన్ని పరగణాలు కలిపి ఒక సర్కార్, కొన్ని సర్కార్లు కలిసి ఒక సుభ అన్నమాట. సో మొత్తం మీద చూసుకుంటే అక్బర్ తన సామ్రాజ్యాన్ని 15 సుభాలుగా విభజించాడు. గుర్తుపెట్టుకోండమ్మా, అక్బర్ తన రాజ్యాన్ని 15 సుభాలుగా విభజించాడు. సుభా యొక్క అధికారి ఎవరు అంటే సుబేదార్. ఓకేనా, సుభా యొక్క అధికారి సుబేదార్. ఓకేనా, సుబాని మరి ఎవరు చూసుకుంటారు అంటే సుబేదార్ చూసుకుంటాడు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా విభజించాడు అంటే 15 సుభాలుగా విభజించాడు. గ్రామాలు పరగణాలు, పరగణాలు సర్కార్లు, కొన్ని సర్కార్లు సుభాలు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే అక్బర్ భూమిని సర్వే చేయించి పంట ప్రకారం పన్ను నిర్ణయించే వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. భూమిని 4 రకాలుగా విభజించి 1/3 వంతు పన్ను తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఏంటి? పంటలు పండేటువంటివి బంజరు భూములు, మెట్ట భూములు, ఇలా అతను ఏం చేశాడు అంటే భూముల్ని విడగొట్టాడు. ఎక్కువ పండే దగ్గర ఎక్కువ తీసుకుంటారు, బాగా పంట తక్కువగా దిగుబడి వచ్చే దగ్గర తక్కువ శిస్తుని వసూలు చేయడం కూడా జరిగిందనమాట. కాబట్టి ఇతను ఏం చేశాడు? భూమిని 4 రకాలుగా విభజించి 1/3 వంతు పంటను పన్నుగా వసూలు చేశాడు అని చెప్తున్నారు. ఓకేనా, మరి ఎవరి యొక్క పాలనను అనుసరించి ఇతని పాలన ఉంది అంటే షేర్ షా యొక్క పాలనను అనుసరించి అక్బర్ యొక్క పాలన ఉంది. ఎందుకని? ఆల్రెడీ షేర్ షా ఒక ముద్ర వేసి వెళ్ళిపోయాడు. తన పాలనలో మంచి మంచి విధానాలు తీసుకొచ్చాడు. వాటిని ఎందుకు చెడగొట్టమని చెప్పేసి అక్బర్ వాటిని కంటిన్యూ చేశాడు. కాబట్టి అక్బర్ యొక్క పరిపాలనలో ఎవరి యొక్క పాలన కనిపిస్తుంది అంటే షేర్ షా యొక్క పాలన కనిపిస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే అక్బర్ ప్రవేశపెట్టిన విధానం ఏంటి అంటే మన్సబ్దారీ వ్యవస్థ. ఏంటండి మన్సబ్దారీ వ్యవస్థ అంటే ఏంటి అంటే అంతకుముందు జాగీర్దారీ వ్యవస్థ ఉండేది.
అంటే జాగీర్లను బట్టి మరి అక్కడ పాలన అనేటువంటిది చూసుకోవటము, అక్కడ ఉన్నటువంటి ఆ సైనిక విభాగాలను చూసుకోవటం జరిగేది. సో ఈ జాగీర్ అనేటువంటి దాన్ని, జాగీర్ దారీ అనేటువంటి వ్యవస్థను రద్దు చేసి మన్సబ్ దారీ వ్యవస్థను తీసుకొచ్చాడు అక్బర్. అసలు మన్సబ్ అంటే ఏంటి అర్థం అంటే హోదా లేక ర్యాంక్, హోదా లేక ర్యాంక్ అనేటువంటిది మన్సబ్ అంటే. ఓకేనా? సో ఈ మన్సబ్ దారీ అంటే ఏంటంటే ఇక్కడ సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి మొఘలులు ఉపయోగించినటువంటి గ్రేడింగ్ పద్ధతి. ఏంటి గుర్తుపెట్టుకోండి, మన్సబ్దారీ పద్ధతి అనేటువంటిది సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి మొఘలులు ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి. అంటే ఒకరి దగ్గర, ఒక మన్సబ్ దగ్గర ఒక 100 మంది సైనికులు ఉన్నారు, అతను కొంచెం తక్కువ ర్యాంక్ అనమాట. ఒకరి దగ్గర 5,000 మంది సైనికులు ఉన్నారు, అతను కొంచెం పెద్ద ర్యాంక్ మన్సబ్. అలాగే ఇక 10,000 మంది సైనికులు ఉన్నారు, అతను అందరికంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నటువంటి మన్సబ్ అనమాట. అంటే ఆ సైనికుల యొక్క జీతభత్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ గ్రామాల్లో వసూలు చేసిన పన్నుల ద్వారా వస్తాయి. వాళ్ళ పన్నుల ద్వారా సేకరించిన డబ్బులు తీసుకొని ఆ పన్నులతో సైనికులందరినీ పోషిస్తూ, సైనికులకి జీతాలు ఇస్తూ, వాళ్ళని పెంచి పోషించి అక్బర్కి యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళందరినీ అక్కడికి పంపించి అతని ద్వారా రాజ్యాన్ని విస్తరణ చేసుకోవటం అనేటువంటి వ్యవస్థ ఏమైతే ఉందో ఈ వ్యవస్థనే మన్సబ్ దారీ వ్యవస్థ అంటారు. ఇది అంతకు ముందు ఉన్నటువంటి జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసి ఏం చేశారు అంటే ఈ మన్సబ్ దారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సో 10 నుంచి 10,000 మంది సైనికులు కలిగినటువంటి వివిధ స్థాయిల మన్సబ్దారులు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళనే సవార్లు అని పిలుస్తారు. అంటే మన్సబ్దార్ వెనకాల ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇతని యొక్క దళం, ఇతని యొక్క సైనికులు, వీళ్ళనే సవార్లు లేక సవార్లు అని పిలుస్తారు. సవార్లు అంటే యాక్చువల్గా సవారీ అంటే ఏంటి? నడక. కాబట్టి ఇక్కడ మనకి సవార్లు అంటే పదాతి దళం, అంటే నడుచుకుంటూ ఎవరైతే వెళ్ళి యుద్ధం చేస్తారో వాళ్ళని పదాతి దళం అంటాం అనమాట. సో ఇది మన్సబ్దారీ వ్యవస్థ. ఇతర పాలకులతో మొఘలుల యొక్క సంబంధాలు ఎలా ఉండేవి అనేది చూసుకుంటే రాజపుత్రుల్లో ఉన్నటువంటి సిసోడియా వంశస్థులు మొఘలుల యొక్క అధికారాన్ని అంగీకరించలేదు. అంటే చెప్పాం కదా, మేవాడ్ పాలకులైనటువంటి మహారాణా ప్రతాప్, అలాగే ఈ సిసోడియా అనే వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి వంశస్థులు. వీళ్ళు కూడా అక్బర్ యొక్క కాలంలో మరి రాజపుత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు అసలు ముస్లిం మతస్థులు ఏంటి, మనల్ని ఇచ్చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళ యొక్క అధికారాన్ని అంగీకరించని వారు. ఓకేనా? మరి అక్బర్ కాలంలో రాజపుత్రులతో, సిక్కులతో అందరికీ మంచి సంబంధాలు ఉండేవి. కానీ షాజహాన్ కాలంలో క్షీణించడం ప్రారంభమైనవి. మొత్తం ఔరంగజేబ్ టైం వచ్చేసరికి మొత్తం అవన్నీ బెడిసి కొట్టి చివరికి ఈ సంబంధాలు చాలా క్షీణదశకు చేరాయి. అందువల్లే అన్ని తిరుగుబాట్లు జరిగాయని చెప్తాడు. అలాగే సాంఘిక జీవనం ఎలా ఉండేది, మతం ఏంటి అని చూసుకుంటే మరి మొఘల్ అనేటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి అందరు రాజులు ముస్లిం రాజులే. మరి ముస్లింలో 2 రకాలైనటువంటి వర్గాలు ఉంటాయి. ఒకటి షియా వర్గము, 2 సున్నీ వర్గం. మొఘలులు సున్నీ మతస్థులు. ఓకేనా? సో అక్బర్ ఏమో మత సహనాన్ని పాటించాడు. హిందువులపై విధించేటువంటి జిజియా పన్ను, యాత్రికుల పన్ను అలాంటివన్నీ కూడా రద్దు చేసి పడేశాడు. ఎందుకని? ఇతను రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నాడు. తద్వారా మరి హిందూ మతాన్ని గౌరవించాలి కాబట్టి మరి హిందువుల మీద అప్పటి వరకు ఉన్నటువంటి పన్నులైనటువంటి జిజియా పన్ను, అలాగే యాత్రికుల పన్ను ఇలాంటి వాటిని రద్దు చేశాడు అని చెప్తున్నారు. అలాగే ఔరంగజేబు ఏం చేశాడు అంటే షరియత్ చెప్పుకున్నాం కదా, ఈ సూత్రాల ప్రకారమే ముస్లిం యొక్క జీవనం ఉండాలి అని చెప్పేసి కొన్ని రూల్ బుక్ రాసుకుంటారు వాళ్ళు. దాన్నే ఆ రూల్స్ బుక్ నే, ఆ న్యాయ సూత్రాలనే షరియత్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఆ న్యాయ సూత్రాల బుక్ ప్రకారమే మరి ఇతను అందించేటువంటి న్యాయం కూడా ఉండేది. మరి దాని ప్రకారం ప్రజల యొక్క నైతిక జీవనం ఉందా లేదా అని పరిశీలించడానికి ఔరంగజేబ్ పెట్టినటువంటి ఆఫీసర్ల పేరే ముతావాసిబులు. ఓకేనా? సో మరి ఇక్కడ మనకి 2 మాటలు వచ్చినాయి. ఒకటి జిజియా, ఇంకొకటి యాత్రికుల పన్ను. ఏంటి జిజియా పన్ను అంటే ఏంటి, యాత్రికుల పన్ను అంటే ఏంటి చూసుకుంటే ఇక్కడ ముస్లిమేతరులు వారి మతాచారాలు పాటించడానికి, సైన్యంలో చేరకుండా ఉండటానికి మినహాయింపు పొందడానికి. అంటే ఏంటి, నేను ఒక హిందువుని, సో నేను మరి ముస్లింలతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు, నేను వాళ్ళ మతాచారాలు పాటించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను సైన్యంలో చేరను, వాళ్ళ మతాచారాలు పాటించను, ఓన్లీ నా మతాచారాలు మాత్రమే పాటించుకుంటాను. దీనికి గాను నేను
ఆ మొఘల్ సామ్రాజ్యానికి కట్టే పన్నే జిజియా పన్ను అన్నమాట. అంటే మనం మనలా ఉండడానికి కూడా పన్ను కట్టుకోవాలి. అర్థమైందా? సో మరి ఇది ఎవరు ప్రవేశపెట్టారు అంటే బానిస వంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ప్రవేశపెట్టాడు. ఎవరు రద్దు చేశారు అంటే అక్బర్ రద్దు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఢిల్లీ సుల్తాన్ల పాలనలో బానిస వంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్. మరి వాళ్ళందరూ ప్యూర్ ముస్లిమ్స్ కదా, అందువల్ల హిందువుల మీద వాళ్ళు వేసిన పన్నే ఈ జిజియా పన్ను. ఈ పన్నును రద్దు చేసినటువంటి వ్యక్తి ఎవరుగా అంటే మనకి ఇక్కడ అక్బర్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ చూసుకుంటే యాత్రికుల పన్ను. యాత్రికుల పన్ను అంటే ఏంటి? హిందువులు ఏదైనా యాత్రకి వెళ్తున్నారు, పవిత్రమైన ప్రదేశానికి వెళ్తున్నారు, ఏ తిరుపతికో ఏ ఎడకో వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు వాళ్ళు పన్ను కట్టాలన్నమాట. అంటే ఏదైనా ఒక యాత్ర చేయాలంటే కట్టే పన్ను యాత్రికుల పన్ను. ఓకేనా? జిజియా పన్నుని, యాత్రికుల పన్నుని రద్దు చేసిన వ్యక్తి ఎవరు అంటే అక్బర్. జిజియా పన్నుని స్టార్ట్ చేసింది ఎవరు అంటే బానిస వంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్. ఈ రెండు విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే అక్బర్ 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనేటువంటి ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. ఏంటి? ఇతను ఫతేపూర్ సిక్రీ అనేటువంటి నగరం ఏమైతే ఉందో దీన్ని తన కళ్ళ రాజ్యంగా, తన రాజధానిగా చేసుకోవాలని అక్బర్ అనుకున్నాడు. అందుకనే ఇతను నిర్మించిన నగరం పేరే ఫతేపూర్ సిక్రీ. అంటే ఫతేపూర్ సిక్రీ అనేటువంటి నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే అక్బర్ నిర్మించాడు. ఎందుకని? ఇతను సొంతంగా ఒక నగరాన్ని నిర్మించుకొని రాజధానిని అక్కడికి మారుద్దాం అనుకున్నాడు అనమాట. అందువల్లనే అద్భుతమైనటువంటి ఒక నగరంగా ఫతేపూర్ సిక్రీని ఇతను నిర్మించడం జరిగింది. సో ఇతను ఫతేపూర్ సిక్రీలో ఒక ప్రార్థనా మందిరం కూడా కట్టించాడు. దాని పేరే ఇబాదత్ ఖానా. సో ఈ ప్రార్థనా మందిరం 1575లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్బర్ ఒక మతాన్ని కూడా ప్రవేశపెట్టాడు. ఏంటి అంటే ఏంటి? ముస్లింలు హిందువులు అందరూ కొట్టుకోకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. చెప్పుకున్నాం కదా, పరమత సహనాన్ని పాటించిన చక్రవర్తి అక్బర్ చక్రవర్తి. సో ఇతను విశ్వశాంతి అంటే ఏంటమ్మా? విశ్వమంతా శాంతి నిండాలంటే అందరూ కలిసి ఉండాలి, అందరితో శాంతి, విశ్వజనీన శాంతి అనే అర్థం వచ్చేలాగా ఇతను పెట్టిన మతం పేరు దీన్ ఇ ఇలాహి. సో ఈ మతంలో ఎంతమంది చేరారు అంటే మొత్తం 18 మంది చేరారు. ఓకేనండి? అయితే ఇందులో చేరినటువంటి అక్బర్ ఆస్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే, హిందూ వ్యక్తి ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి బీర్బల్ మాత్రమే చేరాడు. ఓకేనా? ఇందులో చేరిన హిందూ వ్యక్తి అక్బర్ ఆస్థానంలో వ్యక్తి ఎవరు అంటే ఒక్క బీర్బల్ మాత్రమే. అంటే ఈ మతం ఫ్లాప్ అయినట్టే కదా. అంటే ఎవరు చేరలా. ఎందుకని చేరలేదు? మరి అంత పెద్ద మనసు ఎవరికి లేదు. ఓన్లీ అక్బర్కి ఉండొచ్చేమో కానీ అక్బర్ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ముస్లిం రాజులే. మరి వాళ్ళకి అంత పెద్ద మనసు ఉండకపోవచ్చు కదా. అయినా ఎందుకు ఈ కొంతకాలం కోసం అని చెప్పేసి ఎవరు కూడా ఈ మతంలో జాయిన్ అవ్వలేదన్నమాట. ఓకేనా? సో అందువల్లనే దీన్ ఈ ఇలాహి మతంలో 18 మంది మాత్రమే చేరారు. ఇది ఆస్థాన మతంగా మాత్రమే మిగిలిపోయింది. ఓకేనా? అంటే వాళ్ళ యొక్క ఆస్థాన మతంగానే ఉండిపోయిందని చెప్తున్నారు. అలాగే చూసుకుంటే పిడబ్ల్యూడి అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అంటే ప్రజా పనుల విభాగం. అంటే దాంట్లో వాటర్ కావచ్చు, పారిశుధ్యం కావచ్చు, మరి నీటిని శుభ్రపరిచే విధానం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. సో ఇవన్నీ అప్పట్లో మొఘళ్ళ టైంలో ఏం చేశారంటే దేశమంతా ఒకే కరెన్సీ, మరి అలాగే చూసుకుంటే విస్తృతమైన రహదారి వ్యవస్థ అనేటువంటిది మొఘల్ సామ్రాజ్యంలో మనకు ప్రధానంగా కనపడే అంశాలుగా చెప్తున్నారు. ఏమేంటివి? దేశమంతా ఒకే కరెన్సీని ప్రవేశపెట్టారు. అలాగే విస్తృతమైన రహదారి వ్యవస్థ. ఆ టైంలోనే మంచి రోడ్స్ అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకున్నారు. ఎలా అంటే ప్రజా పనుల విభాగం అనేటువంటి ఒక విభాగాన్ని సృష్టించి వీళ్ళు మరి ఆ తర్వాత మంచి రోడ్స్ అనేటువంటివి కూడా వేసుకున్నారు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే ముఖ్యమైన వ్యవసాయ పన్ను కూడా ఆ టైంలో ఆదాయం వచ్చే వనరుగా ఉండేది అని కూడా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఆ టైంలో ఉన్నటువంటి నాణ్యాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే ఒకసారి చూద్దాం. మరి షేర్ షా సూర్, మరి చెప్పుకున్నాం కదా ఇతను సూర్ వంశాన్ని స్టార్ట్ చేశాడు. మరి ఈ షేర్ షా తన టైంలో ఏం చెప్పాడని చెప్పాం? నూతన ద్రవ్య విధానాన్ని తీసుకొచ్చాడని చెప్పుకున్నాం. ఈ నూతన ద్రవ్య విధానం ఏంటి అంటే వెండి లో రూపాయలని, రాగితో మరి దామ్ అనేటువంటి నాణ్యాలని మరి తీసుకురావటం కూడా జరిగింది. మరి అక్బర్ టైంలో కూడా మరి వీటిని ఉపయోగించారు. ఈ దామ్ అనే నాణ్యాలని అక్బర్ కూడా ఉపయోగించాడు. నెక్స్ట్ చూసుకుంటే
వ్యవసాయం చూసుకుంటే ప్రతి గంజాయి నీలిమందు కూడా పండించేవాళ్ళు, గోధుమ బార్లీ వరి కూడా పండించేవాళ్ళు, మొక్కజొన్న పొగాకు కూడా పండించేవాళ్ళు. అయితే వీళ్ళ టైంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విధానం పేరే జబ్త్. సో ఇక్కడ జబ్త్ అనేటువంటి విధానాన్ని రెవెన్యూ మంత్రి అయినటువంటి అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి అయినటువంటి రాజా తోడర్మల్, ఇతను రాజపుత్ర వ్యక్తే. ఇతను మరి 20 సంవత్సరాల పాటు పరిశోధించి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. ఏమని? మరి ఎప్పటికప్పుడు మనం పన్నులు వేయటం కాదు, మరి కనీసం 10 సంవత్సరాల ఉత్పత్తిని, ధరల హెచ్చుతగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను తీసుకొని వివిధ పంటలు వాటి ధరలు సగటును లెక్కగట్టి అప్పుడు అతను శిస్తు విధించాడు. ఉత్పత్తిలో 1/3 నుంచి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు. మరి ఈ పద్ధతినే మరి జప్తు పద్ధతి అంటారు. ఎలా చెల్లించాలి అంటే దామ్ అనేటువంటి రాగి నాణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో డబ్బులు చెల్లించేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా దామ్లలో చెల్లించాలి అనేటువంటిదే ఈ జప్త్ పద్ధతి. గుర్తుపెట్టుకోండి, జప్త్ పద్ధతి మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ మరి పరిపాలనలో ఉన్న టైంలో ఇతని యొక్క రెవెన్యూ మంత్రి అయినటువంటి రాజా తోడర్మల్ తీసుకొచ్చాడు. 20 సంవత్సరాల పాటు పరిశోధించి మరి 1580వ సంవత్సరంలో 10 సంవత్సరాల ఉత్పత్తి, ధరల హెచ్చుతగ్గులు, మార్కెట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మరి అక్కడ పంటలు వాటి యొక్క ధరల సగటును చూసిన తర్వాత దాన్ని బట్టి 1/3 వంతు నుంచి 1/2 వంతు వరకు శిస్తు విధించారు. అయితే ఈ శిస్తు అనేటువంటిది ఎందులో చెల్లించాలి అంటే దామ్ అనేటువంటి రాగి నాణాలు ఉన్నాయి కదా, వాటిలోనే చెల్లించాలని కూడా చెప్పారు. అది ఇక్కడ జప్త్ అనే విధానం గురించి. ఓకేనా? కళ మరియు వాస్తు శిల్పం, దీంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అక్బర్ ఒక కొత్త క్యాపిటల్ నిర్మించాలనుకున్నాడు అని. ఏంటా కొత్త క్యాపిటల్? ఫతేపూర్ సిక్రీ. ఎప్పుడైతే తను చిత్తోడ్ని అలాగే రణతంబోర్ని గెలుచుకున్నాడో, ఈ విజయాలు సాధించిన తర్వాత తన మత గురువు అయినటువంటి షేక్ సలీం చిస్తీ యొక్క గౌరవార్థం ఈయన నేను ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆ నగరం పేరే ఫతేపూర్ సిక్రీ. అయితే ఆయన ఫస్ట్ దానికి ఏం పేరు పెట్టాడు అంటే ఫతేబాద్ అని పేరు పెట్టాడు. ఆ నగరానికి ఏం పేరు పెట్టాడంటే ఫతేబాద్ అని పేరు పెట్టాడు. ఫతే అంటే విజయం, విజయాన్ని అందించినటువంటి బాద్ అన్నమాట. చిత్తోడ్, రణతంబోర్ విజయాల తర్వాత ఇతను మరి కొత్త క్యాపిటల్ పెట్టాలనుకున్నాడు. ఆ క్యాపిటల్ పేరు కూడా ఇతను డిసైడ్ చేశాడు, ఫతేబాద్. అయితే ఇతను పెట్టినటువంటి ఆ కోట, ఆ నగరం ఇవన్నిటినీ కలిపి ఫతేపూర్ సిక్రీగా మనం పిలుస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరి గౌరవార్థం ఈ నగరాన్ని నిర్మించాడు అంటే అతని గురువైనటువంటి షేక్ సలీం చిస్తీ యొక్క గౌరవార్థం దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే బులంద్ దర్వాజా. మరి బులంద్ దర్వాజా ఎందుకు కట్టారు అంటే గుజరాత్ లో విజయాలు సాధించినందుకు. ఏంటండి? గుజరాత్ లో అక్కడ చూసుకుంటే చిత్తోడ్ అండ్ రణతంబోర్ విజయాలు సాధించిన తర్వాత ఇతను నిర్మించిన నగరం ఫతేపూర్ సిక్రీ. మరి అక్కడికి న్యూ క్యాపిటల్ తీసుకురావాలనుకున్నాడు. మరి తర్వాత ఇతను గుజరాత్ లో కూడా విజయం సాధించాడు. ఈ గుజరాత్ లో విజయం సాధించిన తర్వాత ఈ ఫతేపూర్ సిక్రీకి దక్షిణ ద్వారంగా బులంద్ దర్వాజాని కట్టించాడు. ఓకేనా? సో అంటే బులంద్ దర్వాజా అనేది వేరే నిర్మాణం కాదు, ఫతేపూర్ సిక్రీ యొక్క దక్షిణ ద్వారం. ఓకేనా? మనం చెప్పుకున్నాం కుతుబ్ మినార్ యొక్క దక్షిణ ద్వారం అలై దర్వాజా అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. అలాగే ఇక్కడ ఫతేపూర్ సిక్రీ యొక్క దక్షిణ ద్వారం బులంద్ దర్వాజా, దీన్ని అక్బర్ నిర్మించాడు. ఓకేనా? సో అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించడం జరిగింది. అయితే మొత్తం ఫతేపూర్ సిక్రీలో మనకి 10 నిర్మాణాలు కనిపిస్తాయి. అంటే ఇలాంటి నిర్మాణాలు బులంద్ దర్వాజా అయితేనేంటి, పంచమహల్ అయితే ఏంటి, ఇలాంటివి ఒక 10 నిర్మాణాలు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన నిర్మాణాలు అన్నమాట. మనకి ఇక్కడ మాత్రం 2 ఇచ్చారు. ఒకటి పంచమహల్, 2 బులంద్ దర్వాజా. ఓకేనా? అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఫతేపూర్ సిక్రీలోనే ఉన్నాయి. ఓకేనా? ఎవరు నిర్మించారు? అక్బర్ నిర్మించాడు. కాబట్టి పంచమహల్ ని ఎవరు నిర్మించారన్నా, మరి బులంద్ దర్వాజాని ఎవరు నిర్మించారన్నా, ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించారన్నా మీకు గుర్తు రావాల్సిన పేరేంటి అంటే అక్బర్. ఓకేనా? ఎవరి గౌరవార్థం ఫతేపూర్ సిక్రీ కట్టాడు అంటే మరి అతని గురువైనటువంటి షేక్ సలీం చిస్తీ యొక్క గౌరవార్థం నిర్మించాడు. ఫతేబాద్ అనేటువంటిది ఫతేపూర్ సిక్రీకి అతను పెట్టుకున్న పేరు. ఫతేబాద్ అంటే అందులో ఫతే అంటేనేమో విజయం, బాద్ అంటే నగరం, అంటే విజయ నగరం అని చెప్పడం కోసం అతను ఫతేబాద్ అనేటువంటి పేరుని పెట్టుకున్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే
ఇక్కడ ఎర్రకోట, ఎర్రకోట మరి ఎవరు కట్టించారంటే ఫస్ట్ చెప్పేశాను మీకు, షాజహాన్. ఎవరండి? షాజహాన్ కట్టించాడు. ఈ మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క రాజధాని ఏంటి అంటే షాజహానాబాద్. సో షాజహానాబాద్ అంటే ఏదో కాదు, ఇప్పుడు పాత ఢిల్లీ ఒకప్పుడు ఎలా పిలువబడింది అంటే షాజహానాబాద్ గా పిలువబడింది. ఓకేనా? అప్పట్లో మరి ఢిల్లీని పరిపాలించారు. ఇప్పుడు కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ ఎలా ఉందో, అయితే పాత ఢిల్లీని ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళు అంటే షాజహానాబాద్ గా పిలిచారు. ఎవరు కట్టించారు ఈ షాజహానాబాద్ అంటే షాజహానే నిర్మించాడు. ఆయన యొక్క రాజధాని నగరం అన్నమాట షాజహానాబాద్. సో మరి ఇక్కడే ఎర్రకోట వాళ్ళ యొక్క అంతఃపుర భవనంగా కట్టబడింది. మరి ఆ టైంలో లోపల చాలా నిర్మాణాలు చేశారు. ఆ నిర్మాణాల్లో మనకు కొన్ని ఇచ్చారు ఇక్కడ. దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ కాస్, మోతీ మసీద్, హయత్ బక్ష్ బాగ్, రంగ్ మహల్, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఎర్రకోటలోనే ఉన్నాయి. ఓకేనా? సో ఈ ఎర్రకోటలో ఉన్నటువంటి వీటి గురించి మనం తెలుసుకుందాం. ఎర్రకోటలో దివాన్ ఈ ఆమ్ అంటే ప్రజలు రాజుగారిని కలిసే దర్బార్ని దివాన్ ఈ ఆమ్ అంటాం. మరి అక్కడ ఆంతరంగిక వ్యవహారాలు, మంత్రులతో కలిసి ఇతను మీటింగ్ పెట్టే ప్లేస్ ని దివాన్ ఈ ఖాస్ అని పిలుస్తారు. అలాగే మోతీ మసీద్ అనేటువంటిది వీళ్ళు నమాజ్ చేసుకోవడానికి అక్కడ లోపల నిర్మించబడినటువంటి ఒక మసీదు. ఆ తర్వాత హయాత్ బక్ష్ బాగ్ అంటే, బాగ్ అంటే తోట. సో వీళ్ళు విహరించడానికి ఏర్పరచుకున్నటువంటి తోట పేరు హయత్ బక్ష్ బాగ్. అలాగే మరి రాణులందరూ కూడా విలాసాలు చేయడానికి, వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు అక్కడ విహరించడానికి, స్నానాలు చేయడానికి ఉన్నటువంటి ప్లేసే రంగ్ మహల్. సో ఇక్కడ రంగ్ మహల్ లేడీస్ కోసం, హయత్ బక్ష్ బాగ్ అనేటువంటిది వీళ్ళు విహరించడానికి తోట, మోతీ మసీద్ అనేటువంటిది వీళ్ళు ముత్యాలతో నిర్మించుకున్నటువంటి మసీద్. మోతీ అంటే ముత్యం. సో ముత్యాలతో ఒక మసీదుని నిర్మించారు, ఆ మసీదే మోతీ మసీద్. మరి ఇది వాళ్ళ నమాజ్ కోసం. దివానీ ఈ కాస్ అంటే వాళ్ళ యొక్క ఆంతరంగిక వ్యవహారాలు మాట్లాడుకునే ప్లేసు. దివానీ ఈ ఆమ్ అంటే రాజుగారు ప్రజల్ని కలిసే ప్లేస్ ని మరి వీళ్ళ యొక్క అంతఃపుర భవనమైనటువంటి ఎర్రకోటలో ఈ నిర్మాణాలన్నీ పెట్టుకున్నారు. ఇది మొత్తం కూడా షాజహానాబాద్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు దాన్ని మనం పాత ఢిల్లీ అని పిలుస్తున్నాం. ఇది ఎవరి యొక్క రాజధాని నగరం అంటే షాజహాన్ యొక్క రాజధాని నగరం. సో నెక్స్ట్ చూసుకుంటే తాజ్ మహల్. ఇది మీకు తెలుసు, ఉత్తరప్రదేశ్ లో ఆగ్రాలో యమునా నది తీరాన మరి ఎవరు జ్ఞాపకార్థం నిర్మించారు అంటే ముంతాజ్ బేగం. ఇతని యొక్క భార్య అయినటువంటి షాజహాన్ భార్య అయినటువంటి ముంతాజ్ బేగం మరి నలుగురిని ప్రసవించేటప్పుడు అందులో ఒకరి ప్రసవంలో ఆమె మరణించడం జరిగింది. ఆ మరణం తర్వాత ఆమె ప్రేమకు గుర్తుగా ముంతాజ్ అనేటువంటి పేరులో తాజ్ అనేటువంటి పేరు వచ్చేటట్టుగా తాజ్ మహల్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ సంస్కృతిని మనం ఇక్కడ చూసుకుంటే మరి ఆ టైంలో ఎక్కువగా యువకులకు ఖురాన్ గురించి, అలాగే ఫత్వా ఈ అలంగిరి మొదలైన ఇస్లామిక్ చట్టాలను వాళ్ళు బోధించడానికి కొన్ని పాఠశాలలు కట్టించారు. వాటినే మక్తాబ్లు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పాఠశాల అంటే చాలు, మనకి స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పాఠశాలలు మనకు చాలా అవసరం. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే మక్తాబ్ పాఠశాలలు ఎవరి టైంలో ఉన్నాయి అంటే మొఘల్ సామ్రాజ్యం టైంలో ఉన్నాయి. ఏం బోధిస్తారు దీంట్లో అంటే ఇస్లామిక్ చట్టము, అలాగే ఖురాన్ బోధించేటువంటి పాఠశాలల్ని మక్తాబ్ పాఠశాలలు అని పిలుస్తారు. నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళ యొక్క టైంలో సాహిత్యం అనేటువంటిది ఎలా ఉంది అనేది చూసుకుంటే చెప్పుకున్నాం. పర్షియన్ భాష వీళ్ళ యొక్క అధికార భాష. అవునా? సో బాబర్ నామా రాసుకున్నాడు తన స్వీయ చరిత్ర. మరి అక్బర్ ఆస్థానంలో ఉన్న అబుల్ ఫజల్ ఎందుకని ఐన్ ఈ అక్బరి, అక్బర్ నామా అనే 2 పుస్తకాలు రాశాడు. అయితే అక్బర్ రాసుకోవాల సొంతంగా. అక్బర్ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి అబుల్ ఫజల్ ఐన్ ఈ అక్బరి, అక్బర్ నామా రాశాడు. బాబర్ మాత్రం తన స్వీయ చరిత్ర తనే రాసుకున్నాడు, బాబర్ నామా. జహంగీర్ కూడా తనది తానే రాసుకున్నాడు, జహంగీరీ నామా లేక తుజుక్ ఈ జహంగీరి అనేటువంటి స్వీయ చరిత్రని. మరి షాజహాన్ కొడుకు అయినటువంటి దారా షూకో చనిపోయడం చెప్పాను కదా ఔరంగజేబ్ చేతిలో. మరి తను మహాభారతం, భగవద్గీతలను పర్షియా భాషలో అనువదించాడు. అలాగే తన టైంలో ఉన్నటువంటి హిందీ కవి తులసీదాస్ రామచరిత మానస్ ను రాశాడు. ఓకేనా? బాబర్ తన సొంతంగా బాబర్ నామా రాసుకున్నాడు. జహంగీర్
తన టైంలో తుజుక్ ఈ జహంగీరి జహంగీర్ నామా రాసుకున్నాడు. కానీ అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి అబుల్ ఫజల్ అయిన్ ఈ అక్బరి అక్బర్ నామాని రచించడం జరిగింది. షాజహాన్ కొడుకు అలాగే ఔరంగజేబ్ అన్నయ్య అయినటువంటి దారాషుకో మహాభారతం భగవద్గీతలను పర్షియా భాషలో రాయడం జరిగింది. హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరిత మానస్ గా మరి హిందీలో రచించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి వాళ్ళ టైంలో చిత్రకళ చూసుకుంటే మినియేచర్ చిత్రకళ అనేటువంటిది బాగా ఉంది అని చెప్తున్నారు. ఇక సంగీతంలో అక్బర్ చక్రవర్తి యొక్క ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉండేవారట. అక్బర్ మరి ఏం చేశాడు అంటే నగారా ని బాగా మోగించేవాడట. నగారా అంటే పెద్ద డప్పు అనమాట. మరి దాన్ని బాగా మోగించేవాడట ఎవరు? అక్బర్. అలాగే అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారని చెప్తున్నారు. ఏంటి నవరత్నాలు అంటే వీళ్ళందరూ కూడా సంగీతంలో విద్వాంసులు అన్నమాట. అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి నవరత్నాలు సంగీతంలో విద్వాంసులు. ఓకేనా. ఇందులో తాన్సేన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను మరి చూసుకుంటే మీకు 2 రాగాలలో బాగా ప్రసిద్ధుడు. తాన్సేన్ అనేటువంటి వాడు నవరత్నాల్లో ప్రసిద్ధుడు. ఇతను 2 రాగాలు బాగా సృష్టించాడట. ఏంటవి? మేఘ్ మల్హర్ రాగం పాడితే వర్షం వచ్చేదంట, దీపక్ రాగం పాడితే అగ్ని పుట్టేదట. ఓకేనా. అంటే తాన్సేన్ అంత గొప్ప సంగీతకారుడు అని చెప్పడానికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అంశమే. మేఘ్ మల్హర్ రాగంతో వర్షాన్ని కురిపించేవాడు, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడు. ఓకేనా. అక్బర్ ఆస్థానంలో మొత్తం ఎంతమంది సంగీతకారులు ఉన్నారు? 36 మంది. మరి అక్బర్ దేన్ని బాగా వాయించేవాడు అంటే నగారాన్ని వాయించేవాడు. అక్బర్ టైంలో మరి ఉన్నటువంటి ఆస్థాన విద్వాంసుల్ని నవరత్నాలను పిలిచేవాళ్ళు. ఈ నవరత్నాల్లో మంచి పేరున్న వ్యక్తి ఎవరు అంటే తాన్సేన్. ఇతను యొక్క రాగాలు 2 ఉన్నాయి. ఒకటి మేఘమల్హర్ రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో మరి అగ్నిని పుట్టించేవాడని చెబుతారు. ఓకేనా. ఇక మరి మొఘల్ సామ్రాజ్య పతనం చెప్పుకున్నాం కదా. షాజహాన్ తో మొదలైంది, ఔరంగజేబ్ తో ముగిసింది. కానీ ఇతనే లాస్ట్ చక్రవర్తి కాదు. ఎవరు? బహదూర్ షా జాఫర్. మరి అతని యొక్క టైంతో మరి 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం టైంలో మరి ఏం జరిగింది అంటే ఈ రాజ్యం ముగిసిపోయింది. సో చూసుకుంటే షాజహాన్ ఔరంగజేబుల యొక్క దక్కన్ విధానం మరి సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది. అహ్మద్ షా, నాదిర్ షా అలాగే మున్సబ్దార్లు వీళ్ళందరూ కూడా తిరుగుబాట్లు పతనానికి కారణమైంది. 1526లో బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం 1857 బహదూర్ షా జాఫర్ లేక బహదూర్ షా 2 టైంతో అంతమైపోయింది. ఓకేనా. ఆ తర్వాత సమకాలీన రాజ్యంగా ఉన్నటువంటి మరాఠా సామ్రాజ్యం గురించి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీకు చూసుకుంటే శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని లేక మహారాష్ట్ర రాజ్యాన్ని 1674 టు 1680 అని ఇచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1674లో స్టార్ట్ చేశాడు, 1680లో శివాజీ మరణించాడు. కాబట్టి ఈ సామ్రాజ్యం అంతమైపోలా. తర్వాత పేష్వాలు కూడా మరి కొనసాగించారు. కానీ ఇక్కడ మనకి ఇతని యొక్క పరిపాలనా కాలం మరి 1674 టు 1680 అని ఇవ్వడం జరిగింది. సో ఇతని గురించి చూసుకుందాం. శివాజీ ఎక్కడ జన్మించాడు? శివాజీ పూణే సమీపంలో అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే సమీపంలో శివనేరి అనేటువంటి కోటలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు షాజీ భోన్స్లే. ఇతను ఎవరు అంటే బీజాపూర్ సుల్తాన్ యొక్క ఆస్థానంలో ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఓకేనా. అంటే వీళ్ళు బహమనీ సుల్తానులు అంటే బహమనీ రాజ్యం ఏమైతే ఉందో మరి ఆ రాజ్యంలో ఇతను సిసోడియా వంశానికి చెందినవాడు. చెప్పుకున్నాం కదా ఈ సిసోడియాలందరూ కూడా రాజపుత్ర వంశానికి చెందిన. కాబట్టి షాజీ భోన్స్లే రాజపుత్ర వంశానికి చెందినటువంటి సిసోడియా వంశపు రాజు. మరి ఇతను ఎవరి దగ్గర పనిచేశాడు అంటే బహమనీ సుల్తానుల దగ్గర, బహమనీ రాజ్యంలో పనిచేశాడు. మరి ఎవరి దగ్గర అంటే బహమనీ రాజ్యంలో మొక్కలు ఉన్నాయి కదా. సో ఈ బహమనీ రాజ్యంలో ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేశాడు. ఓకేనా. సో శివాజీ యొక్క తండ్రి పేరు షాజీ భోన్స్లే. ఇతను బహమనీ సామ్రాజ్యంలో ఒక విభాగమైనటువంటి బీజాపూర్ సుల్తాన్ దగ్గర ఉన్నతమైన పదవిలో పనిచేశాడు. మరి శివాజీ ఏమో తన తల్లి అయినటువంటి జిజియాబాయి సంరక్షణలో పెరిగాడు. మరి ఇతను చిన్నప్పటి నుంచి సమర్థ రామ్దాస్ మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల యొక్క బోధన చేత ప్రభావితుడై దాదాజీ కొండదేవ్, తానాజీ, మాల్సురే వద్ద యుద్ధ విద్యలను అభ్యసించి మరాఠా వీరులతోనూ మావళీలు అనేటువంటి
పశ్చిమ కనుమల్లో నివసించేటువంటి కొండ జాతి ప్రజలతో సైన్యాన్ని తయారు చేశాడు. మరి ఇక్కడ మావళీలు ఇతని సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేయడానికి అత్యంత కీలకమైనటువంటి కొండ జాతి సైనికులుగా పనిచేశారు. వీరు గెరిల్లా యుద్ధంలో అత్యంత సుప్రసిద్ధులు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే రాజ్య విస్తరణ ఎలా చేశాడు మరి చూసుకుంటే, శివాజీ తన 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలో ఉన్న తోరణ దుర్గాన్ని జయించాడు. ఇతని తండ్రి ఎవరి దగ్గర పనిచేశాడు? బీజాపూర్ సుల్తాన్ దగ్గరే పనిచేశాడు. మరి ఇతను ఎవరి కోటని కొల్లగొట్టాడు? అదే బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా యొక్క కోట అయినటువంటి తోరణ దుర్గాన్ని జయించాడు. ఆ తర్వాత రాయగఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్ ఇవన్నిటిని జయించుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఆ టైంలో మరి అప్పుడే ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాన్ ఊరుకుంటాడా? కోపం వచ్చి శివాజీని చంపమని చెప్పి అతని సేనాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ ని పంపించాడు. ఓకేనా? అఫ్జల్ ఖాన్ ని పంపిస్తే అఫ్జల్ ఖాన్ ఏం చేశాడు? అతన్ని చంపడానికి వచ్చాడనే విషయం శివాజీకి తెలుసు. ఏమన్నాడు అంటే, మన మధ్య గొడవలు ఎందుకు, సంధి చేసుకుందాం రా అని చెప్పి అఫ్జల్ ఖాన్ ని పిలిచి తన దగ్గర ఉన్నటువంటి వాడి అయిన బాగ్నక్ అంటారు దీన్ని. బాగ్నక్ అంటే పులిగోళ్లతో తయారైన ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని పెట్టి తనని చీల్చి 2 ముక్కలు చేశాడు అనమాట. ఓకేనా? హిందీలో పులిని బాగ్ అంటారు కాబట్టి పులి యొక్క గోరుని బాగ్నక్ అంటారు. ఇక్కడ వీళ్ళు వ్యాఘ్రనక్ అని ఇచ్చారు. అంటే వ్యాఘ్రము అంటే తెలుగులో మరి పులనే అర్థం. కాబట్టి ఇక్కడ మీరు ఈ వీటితో ఎవరిని వధించాడు అంటే అఫ్జల్ ఖాన్ ని వధించాడు. ఎవరు? శివాజీ. ఇతను మరి ఎవరు? అఫ్జల్ ఖాన్ ఎవరు అంటే మరి బీజాపూర్ సుల్తాన్ యొక్క సేనాధిపతి. ఎందుకని కోపం వచ్చింది? బీజాపూర్ సుల్తాన్ యొక్క కోటలని ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ముందుగా తోరణ దుర్గాన్ని, తర్వాత రాయగఢ్ని, తర్వాత సింహగఢ్ని, తర్వాత ప్రతాప్గఢ్ని ఆక్రమించుకున్నాడు. మరి ఇదే రాయగఢ్లో ఇతను ఛత్రపతిగా పట్టాభిషేకం కూడా చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మరి ఇతను మంచిగా విజయాలు సాధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క కోట ఆదించుకుంటూ వెళ్ళిపోతుంటే అదే టైంలో ఔరంగజేబు తెలిసింది శివాజీ ఇలా దండెత్తుకుంటూ వచ్చేస్తున్నాడంటే మన మీదకు కూడా వచ్చేస్తాడని చెప్పేసి ఏం చేశాడు? తన సేనాధిపతి అయినటువంటి షాయిస్తా ఖాన్ని దక్కన్కి పంపించాడు. పంపిస్తే అదే షాయిస్తా ఖాన్ని శివాజీ ఓడించి మళ్ళీ వెనక్కి పంపించాడు. సో ఎప్పుడైతే ఒక చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ఒక సైన్యాధిపతిని ఓడించాడో శివాజీ మీద ఔరంగజేబు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఏం చేశాడు అంటే రాజా జైసింగ్ ని దక్కన్ యొక్క గవర్నర్ గా పెట్టాడు. అంటే దీన్నే దక్కన్ విధానం అంటారు. సో ఈ దక్కన్ యొక్క గవర్నర్ గా ఎవరు నియమించాడు అంటే రాజా జైసింగ్ ని నియమించడం జరిగింది. వెంటనే అతను శివాజీ మీద యుద్ధం ప్రకటించాడు. సో ఏం జరిగింది అంటే ఆ యుద్ధంలో రాజా జైసింగ్ ఏం చేశాడు అంటే ఒక పెద్ద సైన్యంతో శివాజీ మీదకి వచ్చి శివాజీని ఓడించి కొన్ని కోటలు మొత్తం స్వాధీనం చేసుకొని ఆ లోపల ఔరంగజేబుతో సంధి చేసుకోవడానికి శివాజీని ఆహ్వానించి ఆగ్రా జైల్లో బంధించేశాడు. శివాజీని ఏం చేశాడు? సంధి చేసుకుందాం, సరే నేను నీ కోటలు ఆక్రమించను రా అని చెప్పేసి ఔరంగజేబుకి తీసుకెళ్తానని చెప్పి ఔరంగజేబు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి శివాజీని బంధించి ఆగ్రా జైల్లో పెట్టేశారు. మరి అప్పుడు శివాజీ తెలివిగా జైలు నుంచి తప్పించుకొని తన రాజధానికి చేరాడు. ఆ తర్వాత ఇక దండయాత్రలు మొదలు పెట్టాడు. ఏమైతే కోల్పోయినాయో ఆ కోటలన్నీ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. సూరత్ మీద దండెత్తి దాన్ని కొల్లగొట్టి పడేశాడు. కొన్ని లక్షల రూపాయల్ని అతను సంపాదించిన యుద్ధమే ఈ సూరత్ యుద్ధం అన్నమాట. దీంతో ఎక్కువ సైన్యాన్ని, ఎక్కువ డబ్బుని సంపాదించగలిగాడు. ఇతని బలం ఏంటి అంటే ఇతను కొండ జాతి ప్రజలైనటువంటి మావళీలతో స్నేహం చేశాడు. వాళ్ళు గెరిల్లా యుద్ధంలో సుప్రసిద్ధులు. అంటే కొండల మీద ఉంటారు కాబట్టి వీళ్ళందరూ చూడండి, ఇక్కడ కోట చూసుకుంటే ఎలా ఉంది, కింద వరుస నుంచి ఇలా తిరుక్కుంటూ పైకి రావాలన్నమాట. అంటే పైన ఉన్నోళ్ళు రాళ్ళు కానీ వేడి వేడి నూనె కానీ లేదంటే ఇంకా ఏమైనా ఇసిరేశారు అనుకోండి, ఇక్కడ అందరూ వచ్చిపోతారు అనమాట. సో దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. అంటే కొండల్లో నక్కి, చెట్లలో నక్కి ఒకేసారి పైనుంచి బండరాళ్లను దొర్లించేయటం, పైనుంచి వేడి వేడి నూనె పోసేయటం, కారాన్ని జల్లేసి వాళ్ళ మీద బాణాలు ఈట్లు విసిరేయటం, ఇలాంటివన్నీ కూడా గెరిల్లా యుద్ధం అనమాట. సో ఈ గెరిల్లా యుద్ధంలో సుప్రసిద్ధుడు శివాజీ. అందుకే ఇతను ఆ కొండ ప్రాంతాలన్నీ ఊరినే జయించి పడేశాడు. ఓకేనా? సో మరి శివాజీ ఇవన్నీ జయించిన తర్వాత అతను రాయగఢ్ కోటలో ఛత్రపతిగా మరి బిరుదు తీసుకొని 1674లో
మరి ఇతను ఛత్రపతిగా మరి మరాఠా సామ్రాజ్య వీరుడిగా ఇతను మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరి ఆ తర్వాత ఇతను జింజి, వెల్లూరు, మైసూర్ ప్రావిన్స్ ఇలాంటివన్నీ గెలుచుకున్నాడు. భారీ కప్పాన్ని కూడా అందుకున్నాడు. అయితే పాపం ఇతని ఆరోగ్యం ఈ యుద్ధాలు చేయడం వలన క్షీణించిపోయి బ్లడ్ క్యాన్సర్ వలన ఇతను 1680లో మరణించాడు. ఓకేనా, 1680లో మరణించిన ఇతని తర్వాత ఇతని యొక్క ప్రధానమంత్రులు అయినటువంటి పేష్వాలు పరిపాలనను సాగించుకుంటూ వెళ్ళిపోయారు, కానీ ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగించల. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే గెరిల్లా యుద్ధ విద్యలో ఇతను శిక్షణ ఇచ్చి నావికా బలాన్ని అభివృద్ధి చేసి కొండజాతి ప్రజలైనటువంటి మావళీలతో స్నేహం చేసి మరి ఏం చేశాడు, ఇతను రాజ్యాలన్నీ ఆక్రమించాడు. అందుకనే శివాజీ యొక్క దేశభక్తి, జాతీయ భావన తర్వాతి కాలంలో తిలక్, సావర్కర్ వీళ్ళందరికీ కూడా ప్రేరణగా నిలిచింది అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే శివాజీకి సంబంధించి మరి శివాజీ తన యొక్క ఆస్థానంలో ఎవరెవరిని ఉంచాడు, శివాజీ యొక్క పరిపాలన చూసుకుంటే శివాజీకి పరిపాలనలో సహాయపడే మంత్రులని అష్టప్రధాన్ 8 మంది ప్రధాన మంత్రులు ఉండేవాళ్ళు. సో ప్రధానమంత్రిని పేష్వా అని పిలిచేవారు. ఓకేనా, తర్వాత మరి ఇక్కడ చూసుకుంటే అతను చనిపోయిన తర్వాత పేష్వాలే మరాఠా సామ్రాజ్యాన్ని చూసుకున్నారు. మరి ఇక్కడ బాలాజీ విశ్వనాథ్, బాజీరావు వన్, బాజీరావు వీళ్ళందరూ కూడా మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ తర్వాత పరిపాలించిన వాళ్ళలో గొప్పవాళ్ళు. అలాగే ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధాల్లో ఆంగ్లోలు అంటే ఆంగ్లేయులు, అలాగే మరాఠాలు అంటే ఈ పేష్వాలే ఆ టైంలో మరాఠా సామ్రాజ్య మరి పరిపాలకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా యుద్ధం జరిగింది. అప్పుడు పేష్వాలు మొత్తం కూడా ఓడిపోయి ఈ సామ్రాజ్యం మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పేష్వా అంటే ఏం చెప్పాను, ప్రధానమంత్రి. సో సాధారణ పరిపాలన మొత్తాన్ని ఎవరు చూస్తారు అంటే పేష్వా చూస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే ఆర్థిక మంత్రి ఎవరు, మరి సామ్రాజ్యంలో ఉన్న ఖాతాలు డబ్బులన్నీ ఎవరు చూస్తారంటే అమాత్య. గుర్తుపెట్టుకోవాలి, డబ్బులు చూసే వాళ్ళని అమాత్య అంటారు, ప్రధానమంత్రిని పేష్వా అంటారు. ఇక సచివ్ తెలుసు కదా మీ అందరికీ, సచివ్ అంటే సచివాలయం అనేటువంటి పేరు మరి మనం ఎందుకు వచ్చింది అంటే సచివ్ అంటే రాజశాసనాలు తయారు చేసే వ్యక్తి. మరి సచివాలయంలోనే కదా మన శాసనాలు తయారవుతాయి. అలాగే వాకియా నవిస్ అంటే గూఢచారి. అంటే ఇతను ఏం చేస్తాడు, రాజ్యం ఎలా ఉంది, రాజ్యంలో ఎవరైనా వ్యతిరేక శక్తులు ఉన్నాయా, ఇవన్నీ ఎవరు చూస్తారు అంటే వాకియా నవిస్ చూస్తాడు. అలాగే సేనాపతి తెలుసు, సర్వసైన్యాధ్యక్షుడిని సేనాపతి అంటాం. సుమంత్ అంటే విదేశీ మంత్రి, అంటే ఇతర రాజ్యాలతో ఉన్న సంబంధాలను చూసే వ్యక్తిని సుమంత్ అంటారు. న్యాయాధీష్ అంటే ప్రధాన న్యాయమూర్తిని న్యాయాధీష్ అంటారు. పండిత్ రావ్ అంటే ప్రధానమైనటువంటి పూజారిని పండిత్ రావ్ అని పిలుస్తారు. ఈ 8 మంది మరి శివాజీ యొక్క మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి సభ్యులు. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పదకోశంలో పోరాట యోధులని ఇచ్చాడు. రీజెంట్ అంటే ఒక చక్రవర్తి మైనర్ అయినప్పుడు చెప్పుకున్నాం కదా, బైరామ్ ఖాన్ ఏం చేశాడు, ఇక్కడ రీజెంట్ అన్నమాట. ఎవరికి, అక్బర్కి రీజెంట్ ఎవరు అంటే బైరామ్ ఖాన్. తర్వాత మత విశ్వాసి అంటే ఎవరు అంటే మత విశ్వాసాన్ని విశ్వసించేవాడు. గెరిల్లా అంటే సైనికుల యొక్క ఆకస్మిక దాడినే గెరిల్లా దాడి అని పిలుస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏమేమి బిట్లు ఇచ్చారనేది ఒకసారి చూసేయండి. అక్బర్ ఆస్థానంలోని గొప్ప విద్వాంసుడు ఎవరు అంటే తాన్సేన్. అలాగే భిన్నమైన దాన్ని గుర్తించండి అంటే అక్బరు, హుమాయూను, జహాంగీర్ వీళ్ళందరూ మొఘల్ పాలకులు అయితే షేర్ షా ఒక్కడే సూర్ వంశస్థుడు. మరి ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది అంటే ఫతేపూర్ సిక్రీలో ఉంది. మరి దీన్ని ఎవరు కట్టించారంటే అక్బర్ కట్టించారు. సరికాని చూసుకుంటే తాన్సేన్ రాగ్ దీపక్ మల్హర్ రాగం 2 రాగాలు మనకు తెలిసిన రాగాలే. అలాగే అబుల్ ఫజల్ అక్బర్నామా రాశాడు, కరెక్టే. శివాజీ రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేస్తున్నాడు, కరెక్టే. కుతుబ్ మినార్ ని ఎవరు కట్టించారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ మరి కట్టించాడని మనకు తెలుసు, కాబట్టి హుమాయూన్ తప్పు. మరి శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఎవరు అంటే ఔరంగజేబ్. ఇతనే రాజా జైసింగ్ ని దక్కన్ యొక్క గవర్నర్ గా నియమిస్తాడు. తర్వాత చూసుకుంటే మరి ఇక్కడ మ్యాచింగ్ చూసుకుంటే రాగి నాణ్యాన్ని ఏమని పిలుస్తాం, దామ్ అని పిలుస్తాం. అలాగే మున్సబ్దార్ అంటే ర్యాంక్ లేక హోదా. తాజ్ మహల్ ని షాజహాన్ కట్టించాడు తనకు ఇష్టమైనటువంటి భార్య అయినటువంటి ముంతాజ్ బేగం పేరుతో. తోడర్మల్ మరి మినిస్టర్. అలాగే తర్వాత తుజుక్ ఈ జహాంగీర్ అనేటువంటిది జహాంగీర్ యొక్క స్వీయ చరిత్ర.
మరి ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మరి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ గుడ్ బై, యువర్ సురేష్ కుమార్ వర్మ.